బ్రహ్మమురారి సురార్చితలింగం అనే లింగాష్టకం తెలియని వారు లేరు. అయితే దాన్ని అందులో ఉండే అర్థాలు విశేషాల సహితంగా మనం ఇప్పుడు చెప్పుకుంటాం. దానికి మీకు అందరికీ భక్తిపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. శంకరాచార్య స్వామి రచించారు అని చెప్పబడే ఈ లింగాష్టకం చాలా మందికి నోటికొచ్చు, ఎక్కువ భాగం రోజు చదువుతూ ఉంటారు కూడా. కానీ దాన్ని చదివేటప్పుడు మనకు కలగాల్సిన భక్తిభావం కలగాలి అంటే అర్థం తెలియాలి. ఆ అర్థం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి వ్యాఖ్యాన సహితంగా మనం ఉన్న సమయంలో నేర్చుకుని దాన్ని ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఏ స్తోత్రమైనా సరే అర్థం తెలియకుండా చదివితే అది వ్యర్థమైపోతుంది. కేవలం చదవడం మాత్రం చేతనే కొంత ప్రయోజనం ఉంటుంది భక్తి కలిగితే. కానీ అర్థం తెలుసుకుంటే ఇంకా విశేష ప్రయోజనం. ఆ విశేష ప్రయోజనం కోసం కార్యకర్తలు ఇక్కడ రమణమూర్తి గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. మీ దీపారాధనకి ముందు ఈ ప్రవచనాన్ని ముగించుకుని మనం ఆ దీపారాధన ప్రయోజనాన్ని కూడా పొందుతాం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదగన కరుణాకరలింగం రావణ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధ సురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమకామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సగమోదతే. లింగాష్టకాన్ని అర్థంతో సహా వ్యాఖ్యానంతో సహా చెప్పుకొని ఇక నుంచి చదివితే పూర్తిగా పారమార్థికమైన ప్రయోజనాన్ని పొందగలుగుతాం. అందులో మొదటి చరణంలోనే 8 చరణాలు ఉంటే అష్టకం కాబట్టి మొదటి చరణంలోనే సదాశివుని యొక్క ఔన్నత్యం ఏమిటో చెబుతున్నాడు. బ్రహ్మ మురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. బ్రహ్మ మురారి సురార్చితలింగం. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు, మురారి అంటే మురాసురుణ్ణి సంహరించిన వాడు శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంలో చేశాడు ఆ పని, అందుకని విష్ణువు. సుర అంటే దేవత. మనకున్న దేవతలందరిలోకి గొప్పవాళ్ళు ఎవరయ్యా అంటే ఇంద్రుడు. ఇంద్రుడి కంటే పై వాళ్ళు ఎవరు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు. అందులో బ్రహ్మ విష్ణువు కూడా మహేశ్వరుణ్ణి పూజిస్తారు అంటే సదాశివుని యొక్క ఔన్నత్యాన్ని గురించి వేరే చెప్పక్కర్లేదు. అయితే ఇక్కడే పౌరాణికంగా ఒక చిన్న సూక్ష్మమైన భేదాన్ని మనం తెలుసుకోవాలి.
త్రిమూర్తులలో ఉండే ఆయన పేరు రుద్రుడు, శివుడు కాదు. త్రిమూర్తులలో ఉండేటువంటి ఆయన పేరు రుద్రుడు. ఆయన భార్య పార్వతీదేవి. ఈ ముగ్గురికి, బ్రహ్మ సరస్వతికి, విష్ణువు లక్ష్మికి, అలాగే రుద్రుడు పార్వతీదేవికి మూలమైనటువంటి ముగురమ్మల మూలపుటమ్మ సాక్షాత్ లలిత పరాభట్టారిక. ఆవిడ భర్త పేరు సదాశివుడు. ఈ శివస్తోత్రాల్లో ఎక్కువగా ప్రస్తావింపబడింది సదాశివుడే. సృష్టికి మూలమైనటువంటి సదాశివుడు. అందుకే మనకి లలితా సహస్రంలో ఆ సదాశివుని యొక్క ఔన్నత్యాన్ని 5వ నామంలో తెలియజేస్తారు. సృష్టికర్త్రి బ్రహ్మరూప గోత్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ అంట. సృష్టి చేసేవాడు బ్రహ్మ, అందుకే సృష్టికర్త్రి బ్రహ్మరూప. ఆ బ్రహ్మకి లలితాదేవి సరస్వతీదేవి రూపంలో సహకరిస్తాం. పురుషుడు చేసే పనికి సహకరించే వారిని భార్య అంటారు. అందుకని భార్య, భర్త, సంసారం అనేది లెక్క. సాధారణంగా ఆ ఇంటి యజమానైన పురుషుడు ఒక పనిని తలపెడితే దానికి భార్య సహకరించాలి. ఒకవేళ స్త్రీ యజమాని అయితే ఆవిడ తలపెడితే భర్త సహకరించాలి. ఇవాళ యాజమాన్యాల్లో కూడా చాలా తేడాలు వచ్చాయి. మొత్తం మీద ఆడపెత్తనం మగ పెత్తనం గొడవ లేకుండా మంచి పెత్తనం అనుకుంటే అన్ని బాగుంది. ఏది మంచి, ఏది చెడ్డ, ఏది ధర్మం, ఏది అధర్మం అని ఆలోచించాలి, కానీ ఆడా మగ అని కాదు ఆలోచించాల్సిన విషయం. అందుకే మన దేవతల్లో శివుని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎవరు అర్ధనారీశ్వరుడుగా ఉండడానికి ఒప్పుకోరు. ఆడది కాదు మగ కాదంట. ఆయన ఒక్కడు ఒప్పుకున్నాడు. ఆడేమిటి మగ ఏమిటాయా, పరబ్రహ్మ పదార్థానికి తేడాలు ఉంటాయా, ఎవరైనా ఒకటే, నాలో సగమే నా భార్య అని మీరంటారు ఏమిటి, లేదు ఆవిళ్ళలో సగమే నేనన్నాడు. నాలో సగం ఆవిడ కాదు, ఆవిళ్ళలో సగమే నేనన్నాడు. అంత నిరహంకార నిరంజన నిరాకార పరబ్రహ్మమూర్తి ఎవరైనా ఉంటే ఒక్క సదాశివుడు మాత్రమే. ఆయనకి ఈ కార్తీక మాసం అంతా ఆయన్ని ఆరాధిస్తాం మనం. ఎందుకంటే ఆ నిరహంకార ధోరణికి క్రమంగా మనం చేరుకోవాలి, లేకపోతే ఈ దుఃఖాలకు ఉపశమనం అనేది ఉండదు. అందుకని బ్రహ్మమురారి సురార్చిత లింగం, బ్రహ్మ చేత విష్ణువు చేత అందరి చేత ఆరాధింపబడేటువంటిది శివలింగం. మరి మూడో ఆయన రుద్రుడు పార్వతి అన్నారు కదా, వీళ్ళ ప్రాధాన్యం ఏమిటి అంటే ఎప్పుడు ఒక మేడ ఎక్కుతూ ఉన్నప్పుడు మనం మొదటి మెట్టు ప్రాధాన్యం వేరు, చివరి మెట్టు ప్రాధాన్యం వేరు. చివరి మెట్టుకి ఎక్కామనుకోండి ఇంకొచ్చేసినట్టే అనుకుంటాం. మౌలాలి వస్తే సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసినట్టే అనుకుంటాం, కానీ అక్కడే గంట సేపు ఆపేసిన సందర్భాలు కూడా ఉంటాయి. అదే చూసుకోవాలి. అందుకని బ్రహ్మని దాటి విష్ణువును దాటి రుద్రుడి దగ్గరికి వెళితే సదాశివుడి దగ్గరికి వెళ్ళిపోయినట్టే. కానీ వెళ్ళిపోతామని ఏం లేదు. భక్తి జ్ఞానము వైరాగ్యము చాలకపోతే రైలు వచ్చి మౌలాలి స్టేషన్లో దిగాలో లేదో తెలియకుండా ఆగిపోయినట్టే అక్కడ ఆగిపోతాం. మౌలాలిలో ఎక్కువసేపు ఆపితే మనకేమనిపిస్తుంది, మా ఇల్లు మౌలాలికి దగ్గర, ఇక నుంచి ఇక్కడే దిగిపోవాలంట. మళ్ళీ ఈసారి మనం వచ్చినప్పుడు అక్కడ ఆపడం అలాగే ఉంటుంది వ్యవహారం అంతా. అందుకని పద్ధతి ప్రకారమే నడవాలి. ఏదైనా సరే సికింద్రాబాద్ రావాల్సిందే, మన ఇంటికి మనం వెళ్లాల్సిందే. ఓసారి ఆగింది కదా అని మౌలాలిలో దిగామంటే ఇంకోసారి ఆగాలని ఏం లేదు అక్కడ. అందుకని రుద్రుడు పార్వతి ఎలాంటి వారు అంటే చివరి మెట్టు లాంటి వారు. అందుకే పార్వతీదేవిని లలితాదేవికి మరొక రూపంగానే మనం భావిస్తాం, ప్రత్యేకించి వేరేగా భావించాం. ఎందుకంటే చివరి మెట్టు ఎక్కితే ఆ మేడ ఎక్కినట్టేగా. మొదటి మెట్టు ఎక్కినా, మధ్య మెట్టు ఎక్కినా చివరి వరకు ఎక్కినట్టు కాదు, ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. చివరి మెట్టు వరకు వచ్చామనుకోండి ఎక్కినట్టే. అందుకని పార్వతీదేవి రుద్రుడు సంహారకర్తలుగా మనకు అర్థమైతే ఖచ్చితంగా మనకి సృష్టి అంతా అర్థమైనట్టే. అందుకని పార్వతిని చేరుకుంటే లలితాదేవిని చేరుకున్నట్టే, కానీ అక్కడతో ఆగిపోదు, అయిపోదు. అందుకే సృష్టికర్త్రి బ్రహ్మరూప గోత్రి గోవింద రూపిణి, కాపాడే రూపంలో లలితాదేవి గోవిందుడుగా ఉంది. అలాగే సంహారిణి రుద్రరూప అన్న మూడవది సంహారం అనే పని చేసి ఆయన రుద్రుడు, కానీ ఆయన సదాశివుడు కాదు. ఎందుకంటే సదాశివుడు తర్వాత చెబుతున్నారు మళ్ళీ. సంహారిణి రుద్రరూప, ఆ పైన తిరోధానకరి ఈశ్వరి, ఈ సృష్టిని మొత్తం కనబడకుండా చేస్తుంది. తిరోధానము అంటే కనబడకుండా చేయడం, వెనక్కి తిప్పేది. అంటే మళ్ళీ సృష్టి ప్రారంభం అయ్యే వరకు మరి ఇది కనపడకూడదు కదా, అందుకని వెనక్కి వెళ్ళాలి. ఒక నాటకం వేశారనుకోండి, నటులు వచ్చి ఆ నాటకం అయిపోగానే వాళ్ళు ఏం చేస్తారు, తెర వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకు, మళ్ళీ తర్వాత ఎప్పుడో వాళ్ళ నాటకం ఏమని పిలిచే వరకు వాళ్ళు రంగులు వేసుకోరు, వెనక్కి వెళ్ళిపోతారు. వెనక్కి వెళ్ళిపోయినంత మాత్రాన్ని మానేసినట్టు కాదు, మళ్ళీ ఆ పాత్ర అవసరమైతే వేదిక మీదకి రావాలి.
పూర్తిగా రంగు చెరుపుకునే వరకు ఆ నాటకం మానేసినట్టు కాదు. ఒక్కో పాత్ర తన పాత్ర అయిపోగానే ఆ దృశ్యంలో అయిపోగానే వెనక్కి వెళ్ళిపోతాడు, తెర వెనక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ తర్వాత ఎప్పుడో చివరిలో వస్తాడు, ఒక అరగంట పోయాక ఇంకో గంట పోయాక వస్తాడు. అంతవరకు అతను మేకప్ చెరుపుకోడు. మనం పల్లెటూళ్ళు నాటకాల్లో చూసేవాళ్ళం, రాముడు పాత్ర వేసి మధ్యలో వెనకాల కూర్చునేవాడు. మా చిన్నతనంలో చూస్తుంటే రాముడు చుట్టకారు వస్తున్నాడు, మాకందరికీ ఎంత బాధ అయిపోయిందో. రాముడు చుట్టకారు వస్తున్నాడు, రాముడైతే ఏం చేస్తాడు, వాడు రామారావు కార్తికేయం చేస్తాడు, వాడు గొడవ వాడిది పైగా ఖాళీగా కూర్చుంటాడు అక్కడ. ఆయన మాకు చిన్నతనంలో తెలియక శ్రీరాముడు చుట్టకాలుస్తున్నాడు అయ్యి బాబోయ్ ఆయన వాడితో దెబ్బలాట పెట్టుకున్నాం. నువ్వెవడవయా మాకు చెప్పడానికి అంటాడు ఆయన. పైగా పిల్లలం కదా. కానీ మన మనోభావాలు ఎలా ఉంటాయి, వేదిక మీద ఈయన శ్రీరాముడుగా వేశాడు, వెనకాల కూర్చుంటే మాత్రం చుట్టకాలిస్తే అంటే మరి వాడి నిజవేషం అవుతుందండి, వాడి అలవాట్లు పోతాయా? అలాగే వెనక్కి వెళ్ళినంత మాత్రాన సృష్టి మళ్ళీ రాదు అని లేదు. వెనక్కి వెళ్ళి చుట్టకాల్చినంత మాత్రాన వాడు రాముడు వేషానికి పనికిరాడని ఏమీ లేదు. వాడు వచ్చి మళ్ళీ రాముడిగా నిలబడితే సాక్షాత్తు రాముడిని అక్కడ చూపించేస్తాడు, మనకి అనుమానం ఏం లేదు. అందుకని ఈ జగత్తంతా ఒక నాటకం అని గమనిస్తే తప్ప జీవితం అర్థం కాదు. ఇది ఒక నాటకం, ఇది లలితాదేవి ఆడిస్తున్న నాటకం. ఆవిడ భర్త సదాశివుని సంతోషం కోసం ఆడిస్తున్న నాటకం. అందులో ఆవిడ సూత్రధారిణి, మనమంతా పాత్రధారుడం. అంటే జీవితం చాలా తేలికైపోతుంది. ఎప్పుడు శివనామస్మరణ చేసుకుంటూ హాయిగా ఉంటాం. ఏది వస్తే దానికి స్వాగతం చెబుతాం. మంచి రాని చెడ్డ రాని, శుభం రాని అశుభం రాని, సంపద రాని ఆపద రాని. భగవద్భక్తి ఉన్నంత కాలం ఆపదలు కూడా మన ఏం చేయలేవు. పైగా ఆపదలన్నీ మనకు అనుకూలంగా మారతాయి. భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూడు ఉంటే ఆపదలు మనకు అనుకూలంగా మారతాయి. ఏదైనా పొరపాటుని ప్రమాదంలో కాలు విరిగింది అనుకోండి, ఒక కుర్రాడికి ప్రమాదంలో, అతను కనుక భగవన్నామస్మరణ మానకుండా ఉంటే జరిగేది ఏమిటంటే, అంతవరకు ఎన్ని ఉద్యోగాలకి దరఖాస్తు పెట్టినా ఆయనకు ఉద్యోగం రాలా. కాలు విరిగింది కాబట్టి ఫిజికల్ హ్యాండిక్యాప్ కోపంలో వెంటనే ఉద్యోగం ఇచ్చేసారు. అదే భగవత్ కటాక్షం అంటే. అలాగే బజార్లోకి వెళ్ళి విరగొట్టుకుంటామా, అది కుదరదండి. భగవద్భక్తి జ్ఞానము వైరాగ్యము అంటే ప్రమాదం కూడా ప్రమోదంగా మారుతుంది, ఆపదలు కూడా సంపదలుగా మారతాయి. అందుకే దానికి మూలంగా ఇక్కడ చెబుతూ సృష్టికర్త్రి బ్రహ్మరూప గోత్రి గోవింద రూపిణి సంహారణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరి. మొత్తం సృష్టిని ఆవిడ నాటకంలో వేసే పాత్రధారులు తెర వెనక్కి వెళ్ళినట్టుగా తెర వెనక్కి తిప్పేస్తుంది తిరోధానం. మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ డ్రామా మొదలెట్టారుగా, మళ్ళీ ఇంకో చోట నాటకం అయ్యాలా వద్దా? మొదటి సినిమా అయిపోగానే మళ్ళీ ఇంకో 2 ఆట వేయడం లేదేంటి? పొద్దు నుంచి 5-6 ఆటలు వేస్తున్నారు. ఎందుకు వేయరు? ఆటలో ఏం మార్పులు ఏమి ఉండవు కదా, అలాగే మళ్ళీ చేస్తారు. సృష్టి కూడా అంతే, మళ్ళీ 2 ఆట మొదలవుతుంది. దానికి ఎవరి అనుగ్రహం కావాలి? సదాశివానుగ్రహదా అన్నారు. సదాశివుని యొక్క అనుగ్రహంతో ఆయన నుంచి శక్తిని సంపాదించుకుని మళ్ళీ అమ్మవారు ఈ నాటకం అంతా ఆడిస్తుంది. ఈ రకంగా పంచకృత్యాలు చేస్తుంది ఆవిడ. అందుకే పంచకృత్య పరాయణ అన్నారు. పంచకృత్యాలు ఏమిటంటే సృష్టి, దాని రక్షణ పోషణ, 3వది దాని సంహారం, 4వది తిరోధానం దాన్ని వెనక్కి గెంటేయడం, 5వది దాన్ని మళ్ళీ ప్రవర్తింపజేయడం, మళ్ళీ అనుగ్రహంతో మళ్ళీ మొదలు పెట్టడం. ఇది 5 కృత్యాలు. ఈ 5 కృత్యాలు ఆవిడ చేస్తుంది. అందుకే మీరు లలితాదేవి పీఠాన్ని గమనిస్తే కింద 4 మంచం కోళ్ళు ఉండవు, 5 ఉంటాయి. విశేషంగా మంచం కోళ్ళు 5 ఉంటాయి లలితాదేవికి. 4 ఉంటాయి. 4తో పాటు పైన సదాశివుడు ఉంటాడు. మంచం కోళ్ళు 4 ఉన్నా బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు అని అక్కడ పేర్లు ఉంటాయి, చూసుకోండి మీరు. బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు 4 కోళ్ళు పేర్లు ఉంటాయి. పైన ఆవిడ వెనకాల పడుకుని ఉంటాడు సదాశివుడు. హాయిగా ఈ రుద్రాక్షలు పక్కకి వెళ్ళిపోయి ఉంటాయి. రిటైర్ అయిపోయిన మాస్టర్ తాళం చేతులు భార్యకి ఇచ్చి సుఖంగా నువ్వు చూసుకో, నాకు ఎందుకు వచ్చింది, పింఛన్ వస్తుంది కదా, ఎన్నాళ్ళ బట్టి పాఠాలు చెప్పారు పనికి మాలిన వాళ్ళందరికీ, ఎక్కడైనా విశ్రాంతి తీసుకోకపోతే ఎలాగంటే సర్లేండి నేను చూసుకుంటా మీరు కూర్చున్నట్టుంది ఆవిడ. అలాగే రిటైర్ అయిపోయిన మాస్టర్ లాగా సదాశివుడు సుఖంగా పడుకుని భార్య అయిన లలితాదేవికి తాళం చెవులు ఇచ్చేసాడు. సుఖంగా నువ్వు చూసుకో, ఈ షో అంతా అయిపోయాక చెప్పి మంగళం పాడేద్దాం అన్నాడు ఆయన. అదే సదాశివుడు అంటే. అందుకే ఆయన పేరు సదాశివుడు. సదా విష్ణువు, సదా ఇంద్రుడు, సదా గణపతి, సదా కుమారస్వామి ఉండదండి. శివుడికి మాత్రమే సదాశబ్దం ఉంటుంది ఖచ్చితంగా, సదాశివుడు అన్నమాట. అంటే ఎప్పుడు ఉండేటువంటి కాలతత్వం శివుడు, అంతటా వ్యాపించినటువంటి ప్రదేశతత్వం విష్ణువు. ఈ ప్రదేశాన్ని కాలాన్ని, స్పేస్ అండ్ టైం రెండింటినీ కూడా మధ్యలో కాజేషన్ కార్యకారణ సంబంధంతో కలిపే మహాశక్తే లలితాదేవి. ఈ ముగ్గురే హిందూ ధర్మంలో ప్రధాన దేవత. మనకి ప్రధాన దేవతలు మనం ఎన్ని రకాల ఆరాధనలు చేసుకున్నా హిందూ ధర్మంలో ప్రధాన దేవతలు ఎవరయ్యా అంటే శివుడు, విష్ణువు, అమ్మవారు, ముగ్గురు. ఈ ముగ్గురు ఎందుకయ్యా అంటే ఊరికే ఏదో ముగ్గురు ఇంకో 4 పెట్టలేక కాదు, లేదా ఒకరినే పెట్టలేక కాదు. సృష్టికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి దేశం, కాలం,
రెండోది కాలం, మూడు పరిస్థితులు అంటే కాంజుయేషన్, కార్యకారణ సంబంధం. ఆ దేశము అంటే ప్రదేశం, కంట్రీ అని అర్థం కాదు, ఇక్కడ స్పేస్. అందుకే అది విష్ణువు, అంతటా వ్యాపించిన తత్వం విష్ణుమూర్తి. అందుకే విష్ణు శబ్దానికి అర్థం ఏమిటంటే వ్యాప్నోదీతి విష్ణువు అన్నారు వ్యాకరణంలో. వ్యాపించిన తత్వాన్నే విష్ణువు అంటారు. శివుడు తత్వం ఏమిటి అంటే సదాశివుడు అన్నారు, ఎప్పుడు ఉండేవాడు. ఎప్పుడు అంటే కాలమే కదా, పొద్దున్న సాయంత్రం కూడా ఎప్పుడు అంటున్నాం మనం, అంటే కాలం అని అర్థం. కాలతత్వమే శివుడు. అందుకే కాలభైరవుడు, కాలకాలుడు, మహాకాలుడు, త్రికాలజ్ఞుడు ఇవన్నీ శివుడికే పేర్లు ఉన్నాయి. కాళేశ్వర స్వామి ఇవన్నీ శివుడికే పేర్లు. ఎందుకంటే కాలతత్వమే శివుడు, ప్రదేశ తత్వం విష్ణువు. మరి కాలం ప్రదేశం ఎలా ఏర్పడతాయండి? కాలం ఎలా ఏర్పడుతుంది? ఈ చివరి నుంచి ఆ చివరికి నడవడానికి ఎంతసేపు పట్టింది అంటే మనం ఏదో 1 నిమిషం అన్నాం అనుకోండి. ఈ చివర ఆ చివర మధ్యలో వేదిక లేకపోతే కాలం ఎక్కడి నుంచి చూస్తారు మీరు? అంటే ప్రదేశం ఉంటే గానీ కాలం లెక్క తేరదు. కాలం ఎప్పుడు ఎలా వచ్చిందని గడియారం తిరిగితే కాలం కాదు, గడియారం మనం తిప్పెత్తే తిరుగుతుంది, బ్యాటరీ లేకపోతే ఆగిపోతుంది. గడియారాన్ని బట్టి కాలం చూడకూడదు. దేన్ని బట్టి చూడాలి కాలము అంటే ఏదైనా ఒక పని చేయడానికి ఎంత సమయం పడుతుందో దాన్ని బట్టి కాలాన్ని లెక్క కట్టాలి. ఆ పని చేయడానికి సమయం అన్నామంటే మనం ప్రదేశం అక్కడ ఉన్నట్టే, ఆ ప్రదేశం ఈ చివరి నుంచి ఆ చివరికి ఉన్నట్టే. అందుకని ఈ చివర ఆ చివర లేదే ఈ ప్రదేశం లేదు, ఈ ప్రదేశం లేదే కాలము లేదు. అంటే దేశము ఉండవలసిందే, కాలము ఉండవలసిందే. ఈ మధ్యలో నడవడం అనే ఓ ప్రక్రియ ఉంది కదా, అదే పరిస్థితి, అదే శక్తి. శక్తి లేనివాడు నడవలేడు కదా, ఆ శక్తి అమ్మవారు. ఇది 3 తత్వాలు. అంటే హిందూ మతాన్ని మించిన వైజ్ఞానిక మతం అనేది ప్రపంచంలో ఉండే అవకాశం లేదండి. హిందువులుగా మనమంతా గర్వించాలి. ఈ దేశకాల పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ వర్షం కురిసేందుకు ఒక శక్తి కావాలి, ఆ శక్తి ఇంద్రుడు. వంట వండుకోవడానికి, యజ్ఞం చేయడానికి అగ్ని కావాలి, ఆ శక్తి అగ్ని. పగలంతా ప్రకాశించడానికి, రాత్రి మరో చోట ప్రకాశించడానికి ఒక శక్తి కావాలి, ఆ శక్తే సూర్యుడు. రాత్రి వెన్నెలను కురిపించడానికి అదుగో ఏకాదశి త్రయోదశి నాడు చందమామ ఎంత అందంగా వెలుగొందుతున్నాడో చూడండి, ఆ శక్తి కావాలి, ఆ శక్తి వెన్నెల. అదేమో సామాన్యమైన శక్తి కాదు, కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉంది ఇది. కానీ ఆ వెన్నెలకి ఇక్కడ మొక్కలు బతుకుతున్న ఆశ్చర్యకరమైన విషయం అది. చంద్రుణ్ణి ఓషధి నాంపతి అంటారు వేదంలో. మన వరి గాని, గోధుమ గాని, ఇతరత్ర రకరకాల వంగడాలన్నీ చెబుతూ ఉంటామో, మన పప్పు ధాన్యాలు, ఖాయ ధాన్యాలు, ఏ ధాన్యం అయినా వెన్నెల లేనిదే బతకదు. కేవలం సూర్యరశ్మి సరిపోదు, సూర్యరశ్మి ఉండాలి, కానీ వెన్నెల కూడా పడాలి. అందుకని చంద్రుణ్ణి ఓషధి నాంపతి అంటారు. ఆయుర్వేదం మందులు తయారు చేసే వాళ్ళని చూస్తే బాగా తెలుస్తుంది. వాళ్ళు కలవంలో పెట్టి నూరుతారు మందులను, తెలుసా? ఎప్పుడు నూరుతారు అనుకుంటున్నారు? పొన్నమి నాడు నూరుతారండి ప్రత్యేకంగా. కృష్ణపక్షంలో మందులు నూరండి. సాధారణంగా శుక్లపక్షంలో నూరుతారు, అది కూడా అష్టమి తర్వాత. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. శుక్లపక్షంలో అష్టమి నాటి నుంచి వెన్నెల పెరుగుతూ ఉంటుంది, వెన్నెల పెరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా. అందుకని ఆయుర్వేదం మందు బాగా పని చేయాలంటే దానికి ఏదో పొడవు, ద్రావకం అన్ని తయారు చేసి దాని కలవంలో వేసి ఆ వైద్య ఆచార్యుడు వెన్నెట్లో కూర్చుంటాడు. ఏసీలో కూర్చుంటే పని చేయదు, గంటగట్టకపోతుంది. వెన్నెట్లో కూర్చుని నూరుతాడు. ఆ వెన్నెల కిరణాలు కూడా అందులో పడాలి. ఆ రకంగా చంద్రుడు అదొక శక్తి. ఇది ఈ శక్తులే మనకి దిక్పాలకులుగా ఉన్నారు. వాయువ్యంలో వాయువు, ఈశాన్యంలో ఈశ్వరుడు, ఆగ్నేయంలో అగ్ని, అలాగే నైరుతిలో నిరుతి, ఇలాంటి శక్తులుగా ఉన్నారు. అంటే ఇదంతా ఒక మహాపరిపాలనా వ్యవస్థ. ఇందులో 3 ప్రధానం, శివుడు, విష్ణువు, అమ్మవారు. మిగిలిన దేవతలు కూడా ప్రధానమే. మొత్తం మీద ఎవరండి టాప్ హీరో ఎవరయ్యా అంటే సదాశివుడే, అనుమానం లేదు. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం. మనం శివలింగానికి అర్చన చేస్తున్నామంటే శివుణ్ణి మించిన దైవం లేడు అనుకునే భావనతో అర్చన చేయాలి. ఏమో కరుణిస్తాడో కరుణించడో, ఇలాగే ఉంటాడు, ఎవరిని కరుణించిన దాఖలాలు లేవు, కరుణిస్తుంటే ఎవరన్నా ఫోటో తీశారా, ఇలా అనుమానిస్తే ఉన్న శివుడు కూడా వెళ్ళిపోతాడు. అక్కడ నమ్మకం లేకుండా దేవత అర్చన అనేది కుదిరే పని కాదు. పైగా మన సంప్రదాయం ఎటువంటిది అంటే మీరు ఏ దేవుణ్ణి ఏ రూపంలో ఆరాధించినా ఆ సమయంలో ఆ దేవుడే ముక్కోటి దేవతలకి అధిపతి అని భావించాలి. ఆ భావన వల్లే ఆయన అవుతాడు ఖచ్చితంగా. భావన లేకపోతే కాదు. అంతేగాని వీరు గొప్ప వారు గొప్ప అని చర్చలు మొదలెట్టకూడదు. ఇక్కడ అందరూ గొప్పే. అసలు ఈ ఆరాధన అంతా మనం ఎందుకు చేస్తున్నామంటే మనమే ఆ దేవుడినే విషయం అర్థం కాక, అందుకంటే ఏంది అది అర్థమైనా నువ్వేమి చేయగలవు. ఆ ఒక్కటే అర్థమైతే ఇంకేమీ అర్థం కావక్కల. ఆ ఒక్కటే అర్థం కానంతకాలం ఎన్ని అర్థమైనా ఉపయోగం లేదు.
అందుకే వేదంలో యజ్ఞాత్వా సర్వమిదం విజ్ఞాతం భవతి, యశ్రుత్వా సర్వమిదం శృతం భవతి, యదృష్ట్వా సర్వమిదం దృష్టం భవతి. ఏది చూస్తే ఇంకేది చూడవలసిన అవసరం లేదు, ఏది వింటే ఇంకేది వినవలసిన అవసరం లేదు, ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవలసిన అవసరం లేదు. అదే పరబ్రహ్మ తత్వం అన్నారు. అదే నువ్వు తత్వమసి, అదే నేను అహం బ్రహ్మాస్మి. ఆ నేను నువ్వు అనే లోపల ఏది పలుకుతోందో అదే భగవంతుడు. ఆ భగవంతుడిని తెలుసుకోవడానికి మనం బయటకు వచ్చాం, శరీరం ధరించాం. కాబట్టి విగ్రహారాధన చేయక తప్పదు, మరో దారి లేదు. ఇక్కడ ఏదో లోపల కూర్చొని కళ్ళు మూసేసుకుని చేసేస్తామంటే కుదరదండి. ఇక్కడ ఎదురుగా ఉండాల్సిందే, మనం చేయాల్సిందే, ఇన్ని దీపాలు ఇక్కడ పెట్టాల్సిందే, దానికి ఓంకారం జోడించాల్సిందే. ప్రమిదలన్నీ ఓంకారం రూపంలో అమర్చారంటే అక్కడ మరి ఓంకారం కాకపోతే శివుడు, ఓంకారం ఉన్నదో శివుడు కాకపోతే ఎవరు ఉంటారండి? అందుకే ఆ భావనతోనే మనం చేయాలి. అన్ని ప్రమిదలు పెట్టినా సరే, అన్ని ఒత్తులు పెట్టినా సరే, అంత నూనె పోసినా సరే, చుట్టూ అంత అందమైన అలంకారం చేసినా సరే, మన మనస్సులో కనుక ఆ పవిత్రమైన భావన లేకపోతే కుదరదు. ఆ పవిత్రమైన భావన ఉంటే మీ అలంకారంలో కొంచెం తేడా ఉన్నా పర్వాలేదు, కావాలని చెడగొట్టదు, కానీ తేడా ఉన్నా పర్వాలేదు. ఓ ప్రమిద అటెండినా ఓ ప్రమిద ఇటెండినా కొంపలు అంటుకుపోవు. అలా భావించక్కల, మన మనోభావనే ముఖ్యం. నిర్మల భాషిత శోభిత లింగం అన్నారు 2వ చరణంలోనే. నిర్మలమైనటువంటి ప్రకాశం ఎక్కడ ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు. నిర్మలమైన ప్రకాశం అంటే మనస్సులో రాగద్వేషాలు లేకపోవడం. ముందు మన కుటుంబ సభ్యులతో మనం కలిసిపోవాలి, బయట వాళ్ళతో కాదు. ఇంట్లో ఏ ఇంట్లోనూ కూడా ఇవాళ 2, 3, 4 మహా అయితే. పెద్దాళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో భారేశంగా, చిన్నపిల్లల్ని తీసుకెళ్లి హాస్టల్లో భారేశంగా ఎవరున్నారని ఇక్కడ మొగుడు పెళ్ళం లెంగులు ఇట్టుకుంటూ కొట్టుకుంటున్నారు. వీళ్ళు కూడా ఇది పెద్ద సంసారమా? 10 మంది పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు కొట్టుకోవడం మేము చూడలేదు. ఇక్కడ ఒకరి కోసం ఒకరు తాపత్రయపడమే. కానీ వీళ్ళు ఉన్నది ఇద్దరు ఇంకా ఓ ఇగో అంటే ఇగో, చివరికి యూగో అంటే యూగో అంటే అయిపోయింది. ముందు ఈగో, తర్వాత యూగో. నువ్వు నాకు అక్కర్లేదంటే నువ్వు నాకు అక్కర్లా. ఇంతంత అహంకారాలు వచ్చేస్తున్నాం. మళ్ళీ అందరూ కార్తీక మాసమే, అందరూ దీపాలే, నమ శివాయ అడావుడు పెట్టుకుని వచ్చేస్తారు. మొత్తం నేను 10 పెడతా, నేను 100 పెడతా, నేను 1000 పెడతా, తర్వాత మొత్తం పుల్లెట్టేది కూడా నువ్వే. ఎక్కడ దీపంతో పాటు ముందు దీపం పెడతాం, తర్వాత పుల్లెడతాం. అదే నిర్మల భాషిత శోభిత లింగం అంటే అర్థం. అది పుల్లెట్టే పని అనుకోవాలి. ఇంట్లో వాళ్ళతో పడట్లేదు, మనకి బయట వాళ్ళతో ఏం పడుతుందండి? ఇంట్లో ఉంటున్నావు అంటే మనం భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా నా కారణంగా మిగిలిన 3 సుఖంగా ఉండాలి అనుకుంటే ప్రతి కుటుంబం స్వర్గంలో కల్పతరుగులో ఉంటుంది. నేను కష్టపడతాను, నా కారణంగా మిగిలిన వాడు బాగుంటాను. ఈ మాట రావాలి భార్య నోట, భర్త నోట, వాళ్ళకు వస్తే పిల్లల నోట కూడా అదే వస్తుంది. భార్యాభర్త అన్యోన్యంగా ఉండడాన్ని చూసినటువంటి తల్లిదండ్రులు, అన్యోన్యంగా ఉండడాన్ని చూసినటువంటి అమ్మాయి గాని అబ్బాయి గాని జీవితంలో ఎప్పుడూ విడిపోరండి, అనుమానం లేదు. అది చూసిన దాన్ని బట్టి ఉంటుంది, దాని ప్రభావం అంతా అక్కడ ఉంటుంది. వీళ్ళు తిట్టుకుంటూ లేస్తారు పొద్దునే, వాళ్ళు కొట్టుకుంటూ లేస్తారు. ఎందుకంటే వీళ్ళు తెలుగు మీడియం, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా, అడ్వాన్స్. తెలుగు మీడియం వాళ్ళు తిట్టుకుంటూ లేస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొట్టుకుంటూ లేస్తారు. ఈ ద్వారం నుంచి బయటపడాలంటే ఈ అర్థం తెలుసుకోవాలి. నిర్మల భాషిత శోభిత లింగం. నిర్మలమైన మనస్సు లేకపోతే నువ్వు ఎన్ని పూజలు చేసినా ఒకటే. అందుకే శివుడి మీద పూజ చేసిన ద్రవ్యాన్ని మర్నాడు ఏమంటారండి? నిర్మాల్యం అంటారు. గమనించండి, నిర్మలత్వం నుంచే నిర్మాల్యం అనే మాట వచ్చింది. శివుడి మీద మారేడాకులు పెట్టాం, పువ్వులు పెట్టాం, ఏదో పెట్టాం, ఆ రోజు అది పూజా ద్రవ్యం. మర్నాడు నిర్మాల్యం. ఆ నిర్మాల్యం కొంచెం ఎక్కువైంది అనుకోండి, పువ్వులు ఆకులు ఎక్కువ, లక్షపత్రి పూజ చేసామనుకోండి, అదంతా తీలేదు అనుకోండి, శివుడు కనపడ్డాం, అంతే కదా. అందుకే శంకరాచార్య చెబుతారు, ఆ నిర్మాల్యం తొలగిస్తే గాని శివుడు కనపడినట్టే నీలో ఉండే మాలిన్యం తొలగిస్తే గాని గుండెల్లో శివుడు కూడా కనపడడు రా. దేహో దేవాలయ ప్రోక్తక జీవో దేవ సనాతనక త్యజేదజ్ఞాన నిర్మాల్యం శోకం భావేన పూజయేత్. ఈ అద్భుతమైన శ్లోకంలో ఆయన మన తగాదాలన్నీ సమసిపోవడానికి పెద్ద మందు చెబుతున్నారు, పెద్ద మందు. ఇది గుర్తుంచుకుంటే తగాదాలు ఉండవండి అసలు. అన్నదమ్ముల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, వ్యాపారంలో భాగస్వాముల మధ్య కానీ ఎక్కడా తగాదాలు ఉండకుండా ఉండాలంటే ఈ శ్లోకం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఏకమే దేవాలయం, జీవుడే దేవుడు. కానీ నీకు ఆ విషయం ఎందుకు అర్థం కావట్లేదు అంటే, శివాలయానికి వెళ్ళవయ్యా, నక్షపత్ర పూజ చేశారు, ఒక రోజున ఏకాదశి నాడు, పొద్దున్నే ద్వాదశి నాడు అవన్నీ తొలగించాలి కదా.
పూజారి గారికి ఏదో ఇబ్బంది వచ్చింది, వాళ్ళ ఇంట్లో మైలు వచ్చింది అనుకోండి, చెయ్యరు కదా. ఎవరో పెట్టారు, ఇంకా రాలేదు, నువ్వు అప్పుడే దర్శనానికి వెళ్ళిపోయావు, బానే ఉంది. కానీ ఆ పత్రి పువ్వులు అలాగే ఉండగా శివుడు కనపడతాడా? కనపడ్డు. నిర్మాల్యం ఉన్నంతకాలం శివుడు కనపడ్డు, నిర్మాల్యం తీసేస్తే కనపడతాడు. నిర్మాల్యం అంటే ఏంటండి? నిన్నటి పూజా ద్రవ్యాలు. మన గుండెల్లో ఉండే శివుడికి నిర్మాల్యం అంటే తెలుసా? నిన్నటి జ్ఞాపకాలు. నిన్నటి జ్ఞాపకాలన్నీ తొలగిస్తే తప్ప గుండెల్లో ఉండే శివుడు కనపడ్డు. నిర్మాల్యం తొలగిస్తే తప్ప గుళ్ళో శివుడు కనపడ్డు. నిన్నటివి, మొన్నటివి, 10 ఏళ్ల నాటివి, 20 ఏళ్ల నాటివి, కక్షలు కార్పణ్యాలు తొలగించుకుంటే తప్ప గుండెల్లో శివుడు కనపడ్డు. ఇదే మనం గ్రహించుకోవాలి. ఎక్కడిదక్కడే వదిలేయి, ఎప్పటిదప్పుడే మర్చిపో అంతే. మనకి తగాదాలు ఎందుకు వస్తూ ఉంటాయంటే ఎప్పుడు గతాన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్లే వస్తాయి. ఎప్పుడైనా చిన్న వైమనస్యం, ద్వేషం ఎవరి మీద ఏర్పడినప్పుడు మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి, ఎందుకు వస్తుంది. ఖచ్చితంగా గత జ్ఞాపకం అది. గత జ్ఞాపకం లేకపోతే రావండి. పసిపిల్లాడు ఎవరితోనూ తగాదా పడ్డ మీరు గమనించండి. ఉయ్యాల్లో ఉన్న పిల్లగాని పిల్లడు కానీ ఎవరితో ఏ తగాదా లేదు, ఆనందంగా ఆడుకుంటాడు, ఆనందంగా ఉంటాడు. వాడు కొన్ని బొమ్మలు కొనిచ్చాక వాడికి తగాదాలు మొదలవుతుంది. ఎందుకని ఆ బొమ్మ ఉడబెట్టుకుంది. ఈ బొమ్మలు కొనినంతకాలం ఏమీ లేదు, అమ్మాయి బొమ్మ, బొమ్మే అమ్మ, ఇంకేం మాట్లాడు. 4 బొమ్మలు కొనిచ్చాక ఏమైంది? నీదేరా, నీదేరా అన్న. ఇదే దుర్బుద్ధి అంటే. వాడికి నేర్పు, నీదే నీదే. ఇంకా అక్కడి నుంచి వాడు ఇలా పట్టేసి కూర్చున్నాడు. ఎక్కడ వాడు అన్నయ్య వచ్చినా సరే అని మాట్లాడతాడు. ఇక్కడ ఆ చిన్నప్పటి నుంచే ఏం చేయాలంటే, నీ బొమ్మ నువ్వు కాపాడుకోవాలి, ఇది మన పొలం, ఇది మనం కాపాడుకోవాలి, ఇది మన ఇల్లు, ఇది మనం కాపాడుకోవాలి, ఇది మన ఆస్తి, ఇది మనం కాపాడుకోవాలని పిల్లలకి చెప్పినట్టే ఇది మన భాష, దాన్ని మనం కాపాడుకోవాలని కూడా పిల్లలకి చెప్పాలి. ఇది మన హిందూ ధర్మం, దాన్ని కాపాడుకోవాలని కూడా పిల్లలకి చెప్పాలి. ఇది మన సంస్కృతి, దాన్ని కాపాడుకోవాలని కూడా పిల్లలకి చెప్పాలి. అప్పుడు నిలబడుతుంది. బాబోటి వాళ్ళ మాటలు అప్పుడు ఫలిస్తాయి. అయితే మా కంఠశోషం పొలం కాపాడుకోమని, ఇల్లు కాపాడుకోమని, వల్లకాడు కాపాడుకోమని కూడా చెబుతున్నాం కదా. భాష, సాహిత్యం, సంస్కృతి, హిందూ ధర్మాన్ని కాపాడుకోమని చెప్పమండి. అది ఎవడో కాపాడుకుంటాడు. అది మనదేమిటి? ఈ మనది అన్న దాంట్లోనే వచ్చింది ఇదంతా వ్యాధి. అంచేతను నిన్నటి పూజా ద్రవ్యాలు తొలగించకపోతే శివుడు కనపడనట్టే, నిన్నటి జ్ఞాపకాలు తొలగించకపోతే గుండెల్లో ఉన్న పరమాత్మ కూడా కనపడి గుండెల్లో ఉన్నాడు ఆయన. ఎందుకు కనపడి? చెత్త వేసే పైన బాగా మొత్తం డస్ట్బిన్ అనుకుని రోడ్డు మీద చెత్త అంతా వారేసి. ఇదే బంధాలు, చెత్త అంటే బంధాలు. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు పిలిచారు, నన్ను పిలవలేదు, వాళ్ళకి ఎదురు పెట్టారు, నాకు ఎదురు పెట్టలా, వాళ్ళకి టికెట్ ఇచ్చారు, నాకు టికెట్ ఇవ్వాలా, వాడికి ఇచ్చాడు, నేను గడవలా, ఇవన్నీ వస్తాయి. ఇక్కడ ఇవన్నీ ఏమవుతాయి? ఇవన్నీ జ్ఞాపకాలు. ఇంకా అక్కడి నుంచి కక్షలు కార్పణ్యాలు. ఇవి వదిలేయడమే ధర్మం. అదే నిర్మల భాషిత శోభితలింగం. జన్మజ దుఃఖ వినాశకలింగం. జన్మజ అంటే జన్మ కారణంగా ఏర్పడి, జన్మ కారణంగానే మనకి దుఃఖాలన్నీ వచ్చాయి. జన్మ లేకపోతే దుఃఖం లేదు. ఒక్క మాట సూటిగా చెబుతాను, ఆలోచించండి. కటువుగా ఉండొచ్చు కానీ పరమసత్యం. అందరి జీవితాలు గొప్పవో కావో మనం చెప్పలేమండి, కానీ అందరి మరణాలు గొప్పవేనండి ఖచ్చితంగా. జీవితం అందరిది గొప్పదో కాదో మనం చెప్పలేమండి, కానీ ప్రతి వ్యక్తి మరణం గొప్పదేనండి. ఎందుకో తెలుసా? మంచివాడు మరణిస్తే వాడికి విముక్తి, చెడ్డవాడు మరణిస్తే మనకి విముక్తి. మొత్తం మీద గొప్పదే మరణం. నన్ను అడిగితే జీవితం కంటే మరణం గొప్పది. దెబ్బకి సాల్వ్, మొత్తం అన్ని సమస్యలు పరిష్కారం. 10 కోట్లు బాకీలు ఉండొచ్చు, ప్రాణం పోయిన తర్వాత ఏం చేస్తారు? ఇంకా ఎవడు అడగడమే, ఏదో చూసుకుంటారు. పెళ్ళం పిల్లలు ఎవరుంటే వాళ్ళు, వాడికి లేదు కదా, మొత్తం రుణాలు తీరిపోయి. ఏదో పెద్ద పీఠం కావాలనుకున్నాడు, చచ్చే వరకు ఏడిచాడు, ప్రాణం పోయింది, ఇంకేం అడుగుతాడు? ఏడవడానికి వాళ్ళు ఏడు. ఇక్కడ ఆ పీఠం ఒక్కలేదు, చిన్నదులు పోయింది. వారి జీవితం గొప్పదా, వీరి జీవితం గొప్పదా అంటే మనం చెప్పలేమండి. ప్రతి వాడి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సుఖాలు ఉంటాయి, కొన్ని దుఃఖాలు ఉంటాయి, కొన్ని మానాలు ఉంటాయి, కొన్ని సన్మానాలు ఉంటాయి, కొన్ని అవమానాలు ఉంటాయి, కొన్ని జయాలు ఉంటాయి, కొన్ని అపజయాలు ఉంటాయి. మరణం మాత్రం ఎవరిదైనా గొప్పదైనా అనుమానం లేదు. ఎందుకంటే మంచివాడు మరణిస్తే శనుదులిపోయింది, వాడికి విముక్తి. చెడ్డవాడు మరణించాడు, మనకి శనుదులిపోయింది, మనకి విముక్తి. శ్రీరాముడు సీతం వైకుంఠానికి వెళ్ళిపోయాడు, ఎందుకంటే ఆయనకి విముక్తి, లేకపోతే వెళ్ళడం. శ్రీరాముడు వెళ్ళిపోవడం మనకి దుఃఖమే, కానీ ఆయనకి అది విముక్తే, లేకపోతే వెళ్ళడు, ఇంకెక్కడే కూర్చుంటాడు 11,000 ఏళ్ళు అయినా సరే. అందుకే యమధర్మరాజు స్వయంగా వచ్చి ఎవ్వరూ లేకుండా రామచంద్రమూర్తిని కలిసి ఇక్కడ ఇంకా ఏం చేస్తావు పద అని చెప్పాడు. అయిపోయిందా, ఇంకేం కూర్చుంటావు, సీతాదేవి కూడా వెళ్ళిపోయింది.
అంటే పాపం అక్కడికి పాపం లక్ష్మణుడు నన్ను ఎంతో సేవ చేశాడు, ఇలా నాకెంతో సేవ, ఇలా అన్నాడు పాపం మమకారం కొద్ది. అలాగా కాసేపట్లో చూడన్నాడు, పరిణామాలు అలాగే ఉంటాయి. యమధర్మరాజు రహస్యంగా రాముడితో మాట్లాడుతున్నాడు, దేవలోకం నుంచి వచ్చాడు కాబట్టి. అప్పుడు రాముడికి ఏం చెప్పాడు అంటే, మన ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండగా ఎవ్వరూ రావడానికి వీళ్ళే శాసనం చేయి, వస్తే మరణశిక్ష చెప్పాట. మామూలుగా రాముడు చెప్పేశాడు. లక్ష్మణుడిని పిలిచి చెప్పాడు పైగా, లక్ష్మణ నువ్వే ఉండు, ద్వారపాలకుండా పెట్టడానికి వీల్లేదు, ఎవరో దేవదూత వచ్చారు, నేను మాట్లాడుతున్నాను, ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు, ఎవరు వస్తే వారికి మరణ శిక్ష. అలాగే అన్నయ్య. పాపం ఆయనకేం తెలుసు ఆయన కొంపే మునుగుతుందని. వీళ్ళిద్దరూ లోపల మాట్లాడుకుంటున్నారు. అక్కడికి దుర్వాస మహర్షి వచ్చాడు, పెద్ద పిడుగుబండి అంటే. ఆయనకి టైం వచ్చేసింది అక్కడికి. నేను అత్యవసరంగా రాముడు చూడాలి. ఇప్పుడు కుదరదండి, ఎవరో దేవదూత వచ్చారు, దేవదూత రావణదూత నాకు అనవసరం, నేను చూడాలి. లేదండి నా మాట వినండి మహర్షి అంటే, అయోధ్య రాజ్యాన్ని మొత్తం శాసిపిస్తా అన్నాడు ఆయన. పాపం లక్ష్మణుడు ఏమనుకున్నాడంటే, త్యాగమూర్తి, నేను లోపలికి వెడితే అన్నగారు నాకు మరణశిక్ష విధిస్తాడు, కానీ ఈయన్ని లోపలికి వెళ్ళనైపోతే ఈయన అయోధ్యను మొత్తం శపిస్తాడు, నా ప్రజలు నాశనం అయిపోతారు, అంతకంటే నేను పోవడమే మంచిది అనుకున్నాడు లక్ష్మణమూర్తి. అంతటి సేవాభావం, అంతటి త్యాగం. రాజకీయం అంటే ఎలా ఉండేదో చూడండి. ఆ రోజు ప్రజల క్షేమం ముఖ్యం, ఆయన క్షేమం కాదు. ఆయన అయోధ్యని చెప్పిస్తాడు. అయోధ్య ప్రజలు అమాయకులు, వాళ్ళు ఏం చేస్తారు? ఈ మహర్షి కోపాన్ని మనం ఆపలేం. అందుకని సరే మహర్షి ఏం చేస్తాం, మరీ ముఖ్యమైన పని లేకపోతే మీరు రారు కదా అని లోపలికి వెళ్ళి తలుపు తోసుకుని వెళ్ళి అన్నయ్య అన్నాడు. ఆ యమధర్మరాజు కనపడకుండా అదృశ్యంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. కనపడకూడదు, మానవ శరీరంతో ఉన్న వాళ్ళకి ఆయన కనపడ్డు. రామచంద్రమూర్తికి ఎందుకు కనపడ్డాడు అంటే, విష్ణుమూర్తి అంశ కాబట్టి, అవసరం కాబట్టి, వాళ్ళు అనుగ్రహిస్తే తప్ప కనపడదు. రాముడు కన్నీళ్లతో ఓ పక్క దుర్వాసుని పిలిపించి ఆయన కోరిక ఏమిటో నెరవేరుస్తూనే ఏడుస్తూ కూర్చున్నాడు. లక్ష్మణ ఎందుకు చేశావయ్యా ఈ పని, మరణశిక్ష అని చెప్పాను కదా అన్నాడు. అన్నయ్య సంకోచించొద్దు, మనం వచ్చిన పని అయిపోయింది, ఇంకేమిటి, నేను ప్రాయోపవేశం ద్వారా నాకు నేనే మరణశిక్ష వేసుకుంటా అని వెళ్ళిపోయి దర్భల మీద కూర్చుని ప్రాయోపవేశం ద్వారా చనిపోయాడు. తర్వాత రామచంద్రమూర్తి భరత శత్రుఘ్నులందరూ నదీ ప్రవేశం చేసి లవకుశులకు పట్టాభిషేకం చేసి, ఈ బంధాలు తొలగితే తప్ప రామచంద్రమూర్తి కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు. మానవ శరీరం అంత ప్రియమైందండి మనకి. శ్రేయశ్చ శ్రేయశ్చ అంటాడు కఠోపనిషత్తులో, రెండు ఉంటాయండి మనిషికి, శ్రేయస్సు ఒకటి, ప్రేయస్సు ఒకటి. శ్రేయస్సు అంటే మోక్షం, ప్రేయస్సు అంటే ఈ ప్రీతి. ఈ దిక్కుమాల శరీరం రోజుకు పొద్దున్న ఓసారి, సాయంత్రం ఓసారి సొంతూరు పరుగురు సొబ్బెట్టి సోమేసి ఈ దిక్కుమాల దున్నపోత శరీరం ఉంది. దీని మీద మనకి ఎంత ఇష్టము అంటే ఏదైనా వదిలిపెడతాం, కానీ ఇది వదిలిపెట్టాం. పైగా దీనికి ఏదో బంధాలు పెట్టాం, మళ్ళీ భర్తని, భార్యని, పిల్లలని, వల్లకాడని, వశనపురం అని ఏదో పెట్టాం. ఇక్కడ దానికోసం కొట్టేసుకుంటాం. ఇక్కడ మా అబ్బాయి నాకు ప్రాణం అండి, అబ్బో మా చిన్న అబ్బాయి వీడి ప్రాణం అయితే వాడు అపానం అవ్వాలి ఖచ్చితంగా అని ఇలా పెట్టేసి ఇవన్నీ ఇలా పెట్టుకున్నాం. ఇవన్నీ వదలాలంటే అనుకోకుండా వదలాలి తప్పితే మనం వదులుచుకోవండి. అందుకే భగవంతుడు వదిలించేస్తాడు. అందుకే దాన్ని వదిలించుకోవడమే ముక్తి తప్పదు. ఇక్కడ జన్మజ దుఃఖం అన్నాడు. జన్మ కావడం వల్ల ఇవన్నీ వచ్చాయి. శరీరం పొందకపోతే ఈ బంధాలు లేవు, ఈ పెళ్లి లేదు, ఈ పిల్లలు లేవు, ఈ గొడవలు లేవు, ఇవన్నీ లేవు, దీనికి సంబంధించిన అనుమానాలు లేవు, సంపదలు లేవు, సంపాదించడాలు ఏమున్నాయి కనుక. అందుకని జన్మతోనే దుఃఖం వచ్చింది. జన్మతో వచ్చిన దుఃఖాన్ని పోగొట్టగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. జన్మజ దుఃఖ వినాశకలింగం. ఎందుకో తెలుసా? జన్మ రావడానికి కారణం ఎవరండి? మన్మధుడు. స్త్రీ పురుష సంపర్కం వల్లే కదా ఎవరన్నా పుట్టింది, అంతే కదండి. మరి స్త్రీ పురుషుల మధ్యలో ఆకర్షణకి బాణాలు వేసేది ఎవరండి? ఇక్కడ జంక్షన్ లో కూర్చుని మన్మధుడే. అంటే జన్మ కారణం మన్మధుడు. కామవాంఛ, అనుమానం లేదు. ఇంకా మృత్యుకి కారణం యమధర్మరాజు, అది కూడా నిజమే కదా. మృత్యుదేవత అంటే ఎవరండి? యమధర్మరాజు. జన్మ కారణమైన మన్మథుణ్ణి, మృత్యుకి కారణమైన యమధర్మరాజుని ఇద్దరిని దెబ్బేసేసిన వాడు శివుడు ఒక్కడే. పురాణాలు మన్మథుణ్ణి దహనం చేశాడు. కామదకన కరుణాకర లింగం. మన్మథుణ్ణి దహనం చేశాడు. యమధర్మరాజును గుండెల మీద తనడు, నా భక్తుల జోలికొచ్చే తోలు తీసేస్తాను. మార్కండేయ కథ. అంచేతన శివుడు ఒక్కడే జన్మజ దుఃఖ వినాశకలింగం. జన్మ కారణమైన మన్మధుణ్ణి,
మృత్యుకి కారణమైన యమధర్మరాజుని ఇద్దరినీ శాసించిన వాడు శివుడు ఒక్కడే కాబట్టి శివలింగం ఒక్కటే మనకి జన్మజమైన దుఃఖాలు మొత్తం పోగొట్టగలదు. బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చిత లింగం కామదగన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చిత లింగం. దేవముని అంటే దేవర్షులు, నారదుడు మొదలైన వాడు, అశితుడు, దేవరుడు, వశిష్ఠ మహర్షి, వీళ్ళందరూ కూడా దేవర్షుల కిందకు వస్తారు. దేవమునుడు, అందులో కూడా దేవముని ప్రవరుడు, ప్రవరుడు అంటే శ్రేష్ఠుడు అని అర్థం. దేవమునుల్లో కూడా బాగా శ్రేష్ఠులైన వాళ్ళు శివుణ్ణి అర్చిస్తారు. మనలాగే ఆశ్చర్యం ఏమిటంటే ఏదో విగ్రహారాధన ఇప్పుడు వచ్చింది అప్పుడు వచ్చింది అని సృష్టి ప్రారంభం నుంచి ఉందండి. అసలు విగ్రహం లేకుండా ఆరాధన కుదరదు. నువ్వు ఏ ప్రతీకను మనస్సులో భావించినా సరే నువ్వు విగ్రహారాధన చేస్తున్నట్టే. ఒక ప్రతీక లేకుండా ఎవరు ఏ భావన చేయలేరు. ఒక ఆలయం అనేది లేకపోతే, ఒక ఉత్సవం అనేది లేకపోతే మీరు అందరూ ఇక్కడికి వస్తారండి? లేకుండా ఎలా కుదురుతుంది? అందుకని సృష్టి ప్రారంభం నుంచి ఉంది. అందులోనే ప్రత్యేకించి దేవర్షులందరూ శివలింగాన్ని కమలాలతో అర్చించేవారు, స్వర్ణ కమలాలతో కూడా అర్చించేవారు, మానస సరోవరంలో ఉండే పుష్పాలతో కూడా అర్చించేవారు. దానికి ప్రమాణం ఎక్కడుందో తెలుసా? కాళిదాస మహాకవి రచించిన కుమార సంభవంలో ఉంది. ఆయన కుమార సంభవం ప్రథమ సర్గలోనే హిమవత్ పర్వతాన్ని వర్ణిస్తూ ఒక మాట అంటాడు, సప్తర్షి హస్తాపచితావశేషాన్ అధో వివస్వాన్ పరివర్తమానగా. సప్తర్షి హస్తాపచితావశేషాన్ అధో వివస్వాన్ పరివర్తమానగా. పద్మాని యస్యాగ్రసరోరుహాని పద్మాని యస్యాగ్రసరోరుహాని ప్రబోధయంతి ఊర్ధ్వముఖైర్మయూఖైః ప్రబోధయంతి ఊర్ధ్వముఖైర్మయూఖైః. హిమాలయ పర్వతాన్ని వర్ణిస్తూ ఆయన ఒక అపూర్వమైన విషయాన్ని చెబుతాడు. హిమాలయ పర్వతం ఎంత ఎత్తుగా ఉందంటే సూర్యమండలాన్ని దాటి సప్తర్షి మండలం ఉంది. ఆ సప్తర్షి మండలం వరకు వ్యాపించిన హిమాలయ పర్వతం మన ప్లాస్టిక్ వాడకం కారణంగా, పర్యావరణ కాలుష్యం కారణంగా ఇప్పుడు అది కూడా మరుగుజ్జు పర్వతం అయిపోయింది. మంచు అంతా కరిగిపోయింది, సముద్ర మట్టం పెరుగుతోంది. మంచు కరిగిపోయి సముద్ర మట్టం పెరిగిందంటే పెద్ద ప్రమాదం. ముందు మునిగిపోయేది మా కాకినాడ. మీరు కొంచెం ఆలస్యంగా ఉంటారు. కాకినాడ వాళ్ళం, బందరు వాళ్ళు వెళ్ళిపోతారు మొత్తం. హైదరాబాద్ రావడానికి కొంచెం ఆలస్యం. తర్వాత కాయలే ఎలాగైనా తప్పదు కదా. అందుకే మనం ఈ పర్యావరణ కాలుష్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. పూజలాగే చెయ్యాలి, కానీ వ్యర్థ పదార్థం అనేది ఒక్కటి లేకుండా చెయ్యాలి. అది మనకి ప్రకృతి పట్ల బాధ్యత. ప్రకృతికి అపకారం చేశామంటే ప్రకృతికి పతి అయిన పరమేశ్వరుడు క్షమించాడు. భయంకరమైన తుఫాన్లు, సునామీలు రావడం చూస్తూనే ఉన్నాం. నిన్నటి వరకు వానలు కురుస్తూనే ఉన్నాయండి. హైదరాబాద్ లో మనం చూడలేదా? కనీసం ఇప్పుడైనా ఆగుతాయని అనుకుందాం. ఎందుకంటే కార్తీక మాసంతో వానలు సరి, కర్ణుడితో భారతం సరి అన్నారు సామెత. కర్ణుడు తర్వాత ఇంకా భారతం లేదు. కర్ణుడు చచ్చిపోయిన తర్వాత దుర్యోధనుడికి ఇంట్రెస్ట్ లేదు. మనకేముంటుంది? వాడికి పోయాడు, గదేసుకున్న మడుగులో తప్పుకుందాం. కర్ణుడు పోయిన తర్వాత ఇంకా భారతంలో కథ ఏం లేదు అక్కడ. అలాగే కార్తీక మాసంతో వానలు సరే. తెలుగు వాళ్ళు ఎంత అద్భుతమైన మేధావులు. దీనికి దానికి మూడెట్టేసారు, మోకాలకి బట్టతలకి మూడేసే రకాలన్నమాట. తక్కువ కదండి. ఎక్కడ కర్ణుడు, ఎక్కడ కార్తీక మాసం మూడెట్టేశారు. కర్ణుడితో భారతం సరి, కార్తీక మాసంతో వానలు సరే. పోనీ ఆ సామెత ప్రకారమైనా కనీసం కార్తీక మాసంతో వానలు ఆగుతాయని అనుకున్నాం. ప్రకృతి ఇంత విపరిణామాలు చూపించడానికి కారణం అదే. దానికి వాళ్ళు ఏం చేసేవారో తెలుసా? పువ్వులు ఎప్పుడు కొయ్యాలో, ఎన్ని కొయ్యాలో చెప్పారు అక్కడ. సప్తర్షి హస్తాపచితావశేషాన్. కశ్యపాత్రి, జమదగ్ని, భరద్వాజ, గౌతమ, విశ్వామిత్ర, వశిష్ఠ మహర్షులు 7 ప్రతి యుగానికి మారతారు. ఆ యుగంలో ఎవరుంటే వాడు. అందుకే సప్తర్షి. హస్తాపచిత వాళ్ళు మానస సరోవరంలో ఉండే పుష్పాలు కోశారు. అంటే మానస సరోవరం ఎక్కడ ఉంది? యాత్రకి వెళ్ళిన వాళ్ళకి బాగా తెలుసు. శారదామ యాత్రకి వెళ్ళిన వాడికి హిమాలయ పర్వతాల్లోనే ఉంది కదా. సప్తర్షి మండలం ఎక్కడుంది? సూర్యమండలం కంటే పైన ఉంది. అందుకే సప్తర్షులు మనకి చిన్న చిన్న చుక్కల్లా కనపడతారు. సూర్యుడు కనపడినట్టుగా కనపడరు, పగలు అసలే కనపడరు. రాత్రి కూడా ఏదో మంచం కోళ్ళ 4, పక్కన 3 ఉంటాయి. అరుంధతిని చూపించమంటే పక్కనే మినుకు మినుకు మంటుందండి.
పురోహితుడు కూడా ఏమంటాడు, కనపడిందా? కనపడుతుంది. ఆయనకి ఇంకో ఖాతా ఉంది, ఆయన గొడవ. అప్పుడు కన్యాదాత ఉంటాడు అక్కడ, ఆయన ఏమంటాడు, అరుంధతి కనపడలేదు కానీ 6 లక్షల అప్పు కనపడింది అంటాడు. సరే కానీ ఎవడు గొడవ వాడు. అరుంధతి కోసం కూర్చుంటే ఇవన్నీ ఆగుతాయా? అందుకని అరుంధతిని చూపిస్తారు. సప్తర్షి మండలం ఎక్కడుంది? సూర్యమండలానికి పైన ఉంది. కానీ హిమాలయ పర్వతం ఎంత ఉన్నతం అయింది అంటే సప్తర్షులు మానస సరోవరం ఉండే పుష్పాలు ఇలా చేతితో కోసుకుంటారు. వాళ్ళ మండలానికి దగ్గరికే, లేకపోతే వాళ్ళు కోసుకోలేరుగా. సప్తర్షి హస్తాపచితావశేషాన్, వాళ్ళు కోసేయగా కొన్ని పువ్వులు మిగిలేయట. పైగా ఏమన్నాడు కాళిదాసు చాలా చాతుర్యంగా, హస్త అపచిత, చేత్తో కోసారని చెబుతాడు. అంటే అర్థం ఏంటో తెలుసమ్మా, పువ్వులు కోసేటప్పుడు 5 పువ్వులు ముంచి కొయ్యకండి, చాలా పుణ్యం చేసుకున్నవాడు. దొరికింది కదా అని దూసేయకండి మొత్తం అంతా. హస్త అపచిత, చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నా 5, అంటే ఏ మొక్కకైనా 5 పువ్వులు మించి కొయ్యకూడదు. అంతకంటే ఎక్కువ కోసామంటే పర్యావరణానికి దేవుడికి కూడా హాని చేస్తున్నట్టే. ఇలా దూసేయడు. అందులో మన మొక్క అయితే వేరే వాళ్ళ మొక్క అయితే ముందే దూసేస్తాం. హైదరాబాద్లో అయితే పూల దొంగలు బాగా ఎక్కువ. తెల్లారగట్టు 4 గంటలకి సంచేసుకు బయలుదేరతారు. ఇక్కడ ఉద్యోగంలో రిటైర్ అయ్యాడు కానీ ఈ దొంగతనంలో రిటైర్ అవడా. బయలుదేరిపోయి మొత్తం అలా పక్కింటి వాళ్ళు అన్నీ కోసేస్తాడు. ఆయన ఇంట్లో బాగానే ఉంటాయి. కోసేసి పైగా ఏం వ్యాఖ్యానం చేస్తారంటే వాళ్ళకి పుణ్యం వస్తుందని విపరీత వ్యాఖ్యానం అంటారు. వాళ్ళకి పుణ్యం వచ్చేది వాళ్ళు చూసుకుంటారు, నువ్వేటి చూసేది ఇక్కడ. పూలు దొంగతనం చేసిన వాడు తర్వాత జన్మలో బల్లే పుడతాడు ఉందని గరుడ పురాణం చూసుకోండి. బల్లే పుడతాడు తర్వాత. పిచ్చి పిచ్చి వేషాలు అయ్యింది. మన దొడ్లో ఉంటే కొయ్యలు లేకపోతే మానయ్యాలి. నువ్వు మొక్కుకోవడమే మానయ్య. ఎందుకు మొక్కున్నావు? 1,00,000 పూలు 1,00,00,000 పూలు ఏమైనా అర్థనా? దేవుడు కూడా మొత్తం కమ్మేయడానికి కొయ్యకూడదు. అలా హస్తాపచితావశేషాన్, వాళ్ళు 5 పూలు మించి కోసేవారు కాదు సప్తఋషులు. వాళ్ళకంటే గొప్పవాళ్ళం మనం ఇక్కడ. వాళ్ళు అలాగో 3, 4, 5 అని కూడా చేతికి దొరికిన ఊరికే అలాగా తీసుకుని అది కూడా శివార్చన చెయ్యాలి. కాబట్టి ఏదో పత్రం పుష్పం ఫలం తోయం అంటాం కదా, మరి అందుకని చెయ్యాలి కాబట్టి అంతే, లేత కోసేవాడు కాదు. ఆ మిగిలిన పువ్వులు మొగ్గల దశలో ఉండగా వదిలేసేవారు. అలా వాటిని సూర్యుడు వికసింపజేస్తున్నట్ట. ఎలాగా? అధో వివస్వాన్ పరివర్తమానక, కింద నుంచి తన కిరణాలను పైకి పంపించి వికసింపజేస్తున్నట్ట. మరి పద్మాల మీద సూర్యకిరణాలు పడితే పద్మాలు వికసిస్తాయి కదా. పద్మాని యస్య అగ్రసరోరుహాణి, హిమాలయ పర్వత శిఖరంలో ఉండే మానస సరోవరంలో ఉండేటువంటి పద్మాలని సూర్యుడు ఎలా వికసింపజేస్తున్నాడు అంటే ఆయన కింద ఉన్నాడు కాబట్టి పైకి వ్యాపించే కిరణాల ద్వారా వికసింపజేస్తున్నాడు. అంటే సూర్యమండలం కంటే ఉన్నతంగా ఉంది సప్తర్షి మండలం. సూర్యమండలం కంటే పై స్థాయిలో ఉంది ఉండేది హిమాలయ పర్వతం కృతయుగం కాలంలో. మానస సరోవరం కూడా అక్కడే ఉండేది. అందుకే సప్తర్షులు తమ ఇళ్లలోంచి ఇలా చెయ్యి పెట్టి పోసుకునేవారు, అలా అందుతూ ఉండేవి. ఏదైనా పెద్ద మొక్క మన డాబా మీద కంటే ఎదిగింది అనుకోండి, మనం డాబా మీద కూర్చుని పూలు పోసుకుంటాంగా, అలాగే. కానీ వాళ్ళు జాగ్రత్త పాటించేవారు, ఎక్కడా పర్యావరణానికి ప్రకృతికి హాని చేసేవారు. అలాగే సప్తఋషులు కొయ్యగా మిగిలినటువంటి మొగ్గ దశలో ఉన్న పుష్పాలని సూర్యుడు హిమాలయ పర్వతం మీద ఉండేటువంటి పద్మాలని సూర్యుడు కింది నుంచి తన కిరణాలతో వికసింపజేస్తున్నాడు అన్నాడు కాళిదాసు. ప్రబోధయతి ఊర్ధ్వముఖైర్మయూఖై, ఆ పై వరకు వ్యాపించినటువంటి కిరణాలు సూర్యబింబం ఇలా గుండ్రంగా ఉంటుంది కదా, మరి కిందకే కాదు పక్కకే కాదు పైకి కూడా వస్తుందిగా. సూర్యకిరణాలు వ్యాపించిన చోటు ఉంటుందా? సరిగ్గా భగవద్ వ్యాప్తిని గురించి ఉపనిషత్తుల్లో ఏం చెబుతారో అదే చెప్పారు ఇక్కడ. స పశ్చాత్ స పురస్తాత్ స ఉత్తరత స దక్షిణత స పశ్చాత్ స పురస్తాత్ స ఏ ఊర్ధ్వస్తాత్ స ఏవ అధస్తాత్ స దక్షిణత స ఏవోత్తరత స ఏవేదగం సర్వం అని చెబుతారు ఉపనిషత్తులు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే వెనకాల ఉన్నది ఆయనే, ముందు ఉన్నది ఆయనే, పైన ఉన్నది ఆయనే, కింద ఉన్నది ఆయనే, ఇటువైపు ఉన్నది ఆయనే, అటువైపు ఉన్నది ఆయనే. ఆయన లేని చోటు ఉందా అని అడిగాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడని అడక్కయ్యా, ఎక్కడ లేడని అడుగు చెప్పడం తేలిక. ఎక్కడ లేడని అడుగు. ఓ తుఫాను, పెద్ద తుఫాను వచ్చి కొట్టుకుపోయారు అనుకోండి, జనం ఎంతమంది పోయారు అన్నం కంటే ఎంతమంది ఉన్నారో లెక్కెట్టడం సుఖంగా ఉంటుంది. పోయిన వాళ్ళ లెక్కెట్టడం కంటే ఉన్నవాళ్ళ లెక్కెట్టడం చూడు. ఒకసారి ప్రమాదాలు ఏదో 70 ఏళ్ళు దివిసీమ తుఫాను వచ్చిందని పోయిన వాళ్ళని లెక్కట్లేకపోయారమ్మా, ఉన్నవాళ్ళని లెక్కట్టి రికార్డులోంచి వాళ్ళని పోతే మిగిలిన వాళ్ళు అందరూ పోయారు. అంతమంది పోయారు మరి దారుణంగా. ఇప్పటికీ బందర్లో అక్కడ కట్టిన అప్పట్లో కట్టిన సమాధి స్థలం ఉందండి బందర్ సెంటర్లో, కోనేరు జంక్షన్ అంటారు. ఇక్కడికి అక్కడ దివిసీమ వాళ్ళు కొన్ని వందల శవాలు కొట్టుకొస్తే ఏం చేయాలో తెలియక అందరినీ ఊరు మధ్యలో పెట్టి అక్కడే దహనం చేసి అక్కడ ఒక స్మారక స్తూపంలా కట్టారండి. ఎప్పటికీ కోనేరు జంక్షన్ దగ్గర ఉంటుంది. అక్కడ కడితే దివిసీమ శవాలు ఇక్కడేనండి బాబు అంటారు. అంత ఘోరం జరిగింది 77లో.
అటువంటిప్పుడు ఏం చేస్తామండి? కర్మ ఉన్నవాళ్ళనే లెక్కెట్టుకోవాలి. ఎక్కడ లెక్కపెడతావు? హిరోషిమా నాగసాకి మీద అప్పుడప్పుడు ఆటంబా వేశారు. అప్పుడు తర్వాత ఎవరు లెక్కెట్టారు? ఉన్నవాళ్ళే లెక్కెట్టారు, పోయిన వాళ్ళు కాదు. ఇక్కడ అంతకుముందు ఎంత జనాభా ఉండేవారో చూసుకుని దాంట్లో ఉన్నవాళ్ళని తీసి మిగిలిన వాళ్ళు పోయారు. అలాగే ఉంటుంది ఒక్కసారి. అందుకని సూర్యుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. అంచేది వ్యాపించిన ప్రదేశం చెప్పడం కష్టం. వ్యాపించిన ప్రదేశం చెప్పడం కష్టం. వ్యాపించిన ప్రదేశం ఏదంటే చెప్పచ్చు లేదు అని చెప్పాలి. అది కూడా అలాగే సూర్యుడు వికసింపజేస్తున్నాడు. అందుకని సప్తఋషులు, అందుకే దేవముని ప్రవరార్చిత లింగం. మనము శివలింగానికి పువ్వులు పెట్టచ్చు, కానీ సంఖ్య దాటి పెట్టకూడదు, పరిమితిని పాటించాలి. మన మనస్సు అనే పుష్పాన్ని సమర్పించాలి, కానీ ఊరికే 100 పూలు 1000 పూలు 1,00,000 పూలు వేసేద్దామని పిచ్చి మొక్కులు మొక్కుకోకూడదు. పర్యావరణం పాడైపోతుంది. ఎప్పుడు మీ ఇంట్లో, మీ ఇంటి ముందు గాని వెనక గాని పూల తోట ఉందనుకోండి, మీరు మీకు కాదమ్మా, వీధి అంతటికి మేలు చేస్తున్నట్టు లెక్క. ఆ గాలి కలుషితం కాకుండా మనం ఎందుకు చేయాలని ఆలోచించకూడదు. వీధిలో ఉంటున్నాం కదా, మన ఇంటి ముందు పూల తోట ఉంటే అది అలాగే ఉంటే వీధిలో వెళ్లే వాళ్ళందరూ ఆజ్ఞానిస్తారండి, ఆనందిస్తారు. వాయువుని, కలుషిత వాయువుని నివారించాలంటే పూల తోటలు పెంచాలి. అక్కడి నుంచి వచ్చే సుగంధం ఈ దుర్గంధాన్ని హరిస్తుంది. మన సొంతం కోసమైనా ఎంతసేపు ఇక్కడ కోసేయడం మోసేయడం, కోసేయడం మోసేయడం. ఊళ్ళో ఉంటే అందరికి, వీధిలో ఉంటే అందరికి ఉపయోగపడతాయి. కోసేసేవనుకో 2 నిమిషాల్లో దాని ప్రాణం పోయి అక్కడ పెట్టావు, ఏమో తర్వాత వాడిపోయి, వెంటనే వాడిపోయింది కదా. ఇంకా ఏం చేస్తే? దేవముని ప్రవరార్చిత లింగం కామదగన కరుణాకర లింగం. కాముణ్ణి దహించినటువంటి లింగం కరుణాకర లింగం అన్నాడు. ఇది విచిత్రం. దయగలిగితే దహనం ఎలా చేస్తారండి? దహనకాండ చేసేవాడికి దయ ఉంటుందా? కాముణ్ణి దహించేట. కానీ శంకరాచార్య స్వామి ఏమంటారు? కరుణాకర లింగం అంట. ఈ కరుణాకర ఎవరు ఇక్కడ? ఆయన కాముణ్ణి దహించడంలో కూడా కరుణ ఉంది. ఎందుకు అంటే మన్మధుణ్ణి నిజంగా దహనం చేయలేదు ఆయన. మన్మధుడనే మనిషిని దహనం చెయ్యలేదు. మన్మధుడనే మనిషి ఎక్కడా లేడు నిజానికి. మన్మథతి ఇది మన్మథక. మనస్సును మదించే పిచ్చి కామవాంఛ ఉంటుంది, దాన్ని మన్మధుడు అంటారు. అది భావనాత్మకం. మన్మధుడు ఒక ఐడియల్ గాడ్, రియల్ గాడ్ కాదు. పైగా ఆయన కామవాంఛకి ప్రతీక. యువతరంలో చాలా మందికి తెలియక ప్రేమకి ప్రతీక. ప్రేమకి ప్రతీక మన్మధుడు కాదమ్మా. ప్రేమకి ప్రతీక సీతారాములు, పార్వతీ పరమేశ్వరుడు. ప్రేమ అంటే అది. మన్మధుడు కామవాంఛకి ప్రతీక. కామదేవుణ్ణి దహించాడు శివుడు, ప్రేమదేవుణ్ణి కాదండి. అందుకే ఎందుకు దహించాల్సి వచ్చింది? ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే దక్షిణామూర్తి రూపంలో మొదటి భార్య సతీదేవి దగ్ధం అయిపోయాక ఇంకెందుకు ఈ గొడవ? ఆడాళ్ళన్నాక ఇలాగే ఉంటారు, చెప్పిన మాట వినరు, పేగ మీదకి తెచ్చుకుంటారు. ఇది శివుడు మాట అండి, నా మాట కాదు. నాకు ఆడాళ్ళ ఓట్లు కూడా అవసరం. అంచేత ఎలాగే ఉంటారని పాపం అనుకున్నాడు ఆయన. అంతే కదా, ఆవిడ విందా మరి చెప్పిన మాట వింటే భార్య ఎలా అవుతుందండి? వద్దమ్మా, మీ నాన్నగారైనా సరే పిలవని పేరంటానికి వెళ్ళకు. అబ్బే నీకేం తెలుసు, మా నాన్నకి నేనంటే చాలా ప్రేమ. అంత ప్రేమ అయితే పిలవారుగా. అబ్బే చెబితే వినరు. వద్దు అంటే అబ్బే కుదరదు, వెళ్ళిపోయింది విడ. ఎందుకని? దేవలోకంలో విమానాలలో పైన ఎడుతున్నాయి. ఒక్కో విమానంలో ఇంద్రుడు, చంద్రుడు, వసంతుడు, కంతుడు, జయంతుడు, ఈ మొత్తం ఈ యాత్రికులంతా బయలుదేరారు అక్కడ. ఈవిడికి మనసులో బాధ వచ్చేసింది. అందరూ ఎడుతున్నారు మా ఇంటికి, నేను అడగలేదు. మా నాన్న పిలవలేదు, మా నాన్న. ఇప్పుడు ఏం చేస్తావు? ఫోన్ చేస్తావా? తిక్కంటే ఇదే. తిక్క వచ్చిందంటే దేవతలు మనుషులు అవుతారు, తిక్క తీరిందంటే మనుషులు దేవతలు అవుతారు. లెక్క దాన్ని తిక్క రాకుండా చూసుకోవాలి. తిక్క రాకపోతే మన మనుషులను దేవతలు అవుతారు. తిక్క వచ్చింది అనుకోండి, దేవుడు కూడా దెయ్యం అవుతాడు. తిక్క ఇది. నేను ఎలాగైనా పెడతాను, అది వద్దంటే వెళ్ళలేదు. అక్కడికి ఎందుకైనా మంచిదని వెనకాల భటుని పంపించాడు. నువ్వు కూడా వెళ్ళి ఇప్పుడు సంగతి నాకు తెలుసా. అక్కడికి వెళ్ళింది. పాపం నాన్న పిలవకపోయినా అమ్మైనా పిలుస్తుంది. ఆ అమ్మ నాన్న చేతిలో పానిసే ఏం చేయమంటావు? పక్కనే పీటల మీద కూర్చుని దక్షుని భార్య, పిలవలేదు. ఇలా చూస్తోంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది. చూస్తోంది, కన్నీళ్లు పెట్టుకు. పక్క నుంచి ఇలా అనే ధైర్యం కూడా చంపేస్తాడు వాడు. ధైర్యం కూడా లేదు. అమ్మాయి ఇచ్చింది. వచ్చింది. ఎందుకు వచ్చింది? పని లేక. ఎవరిని అడిగి చేసుకుందా పెళ్ళి? మొదలెట్టాడు. ఎప్పటి నుంచో గొడవ. ఈ ప్రేమ వివాహాలు పెద్దవాళ్ళు అడ్డు కూడా అప్పటి నుంచి ఉన్నాయి. అని ఆ యజ్ఞం పీటల మీద కూర్చున్న వాడు తిట్టిపోశాడు కన్న కూతుర్ని. అదే ఆడపడుచుని గౌరవించే విధం. నీకు ఇష్టం లేకపోతే మాట్లాడకు, మొహం చూడదు, ఆవిడే వెళ్ళిపోతుంది. అంతకంటే అవమానం ఉందా? పుట్టింటికి వచ్చిన ఆడపడుచుని ఎవరు పలకరించకపోతే వెళ్ళిపోతుందమ్మా. ఇంకా వెళ్ళమని చెప్పక్కర్లేదు. అంత మాట్లాడాలా? వాడు చేసుకున్నావు, వీళ్ళు చేసుకున్నావు, వాడు ఎముకలు వేసుకుంటాడు, ఒళ్ళంతా బూడిద పూసుకుంటాడు, గజ చర్మం కట్టుకుంటాడు, సిగ్గు లేదు నీకు నీ మొగుడికి అని తిట్టాడు.
పాపం అమ్మవారు ఆవిడని తిట్టినా భరించగలిగింది, కానీ భర్త ఒక మాట అంటే భరించలేక. ఇదే మానవ ప్రవృత్తిలో దైవ ప్రవృత్తిలో ఎక్కడైనా విశేషం. భర్త అంటే అంత ప్రేమ ఉంది, కానీ ఆయన చెప్పినట్టు వినలేదు. ఇదే దేవరహస్యం అంటే. మేము చెప్పినట్టు వినరండి మీరు, కానీ మేమంటే చాలా గౌరవిస్తాం. అభిమానం అంటే ఎలా ఉండదు, మేము చెప్పినట్టు వినాలి. మీరు చెప్పినట్టు మేమంటే అభిమానం ఏంటి నాకు అర్థం కాదు. మీరంటే చాలా అభిమానం అండి, మీ మొహం మీద మొహం పెట్టి ఫోటో దిగుతాను. వద్దయ్య అంటే చాలా చాలా అభిమానం ఉంటే నేను చెప్పినట్టు వినాలి. విన్నాం. ఇక్కడ ఎలా అయితే ఉందో గురువును చాలా గౌరవిస్తాం మనం. ఓ కాడు కడిగేస్తాం, నెత్తి మీద జల్లేసుకుంటాం, మా ఇంటికి రండి అంటాం, మీ ఇంటికి వస్తామంటాం. ఆయన చెప్పింది చేయం. పైగా ఎంత సౌకర్యంగా తప్పించుకుంటాం. ఆయన మహానుభావులు, అవన్నీ మన వల్ల అవుతాయి. ఏమిటి? నమశివాయ. ఎన్ని జన్మల ప్రవచనాలు చెప్పినా ఉపయోగం. చాలా కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్. గౌరవంతోనే తప్పుకోడు. అవన్నీ మన వల్ల ఎందుకవో అనుకుంటే అవుతాయి. అనుకుంటే అవుతాయి, చెయ్యాలంటే చేస్తాం. మనం చేయలేకపోతున్నాం లోపల అహంకారంగా. అహంకారం కాదు, అహం. నేను, నాతో అనుబంధం, నాతో ఏదో మాట్లాడాలి, నాతో పక్కన ఉండాలి, నేనంటే ఏదో గుర్తించాలి, గౌరవించాలి. వెంటనే అక్కడ కనబడ్డావు కదా అని ఏదో అనాలి. ఎంతమందిని అంటామండి? ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం? ఎవరైనా మామూలు మానవుల పరిస్థితి ఎలా ఉంటే దేవతల పరిస్థితి వేరే చెప్పాలా? అంచేది అమ్మవారైనా ఆయన చెప్పినట్టు వినలేదు, కానీ ఆయన ఒక మాట అనేసరికి మాత్రం కోపం వచ్చేసింది. వెంటనే కుడికాయలు బొట్టనవేలు గీసింది, అగ్ని వచ్చింది. ఆ యోగాగ్నిలో దగ్ధం అయిపోయింది. అందుకే అప్పటి నుంచి ఆడవాళ్ళని బొట్టనవేలు నేల మీద గీయద్దన్నారు. మనం రాస్తే ఏమీ పుట్టదమ్మా, అప్పు కూడా పుట్టదు. మనకు అంత సీన్ లేదు ఇక్కడ. కానీ చెప్పారు, ఎందుకైనా మంచి ఏమో ఒకడు పుట్టచ్చు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పారు. సెంటిమెంట్ ఇది పెట్టి ఇంకా బొట్టనవేలు రాయద్దు, చిటికిన వేలు రాయమని అర్థం కాదు అక్కడ. నువ్వు ఏ వేలు రాసినా ఒకటే, కాలంతో రాసినా ఒకటే. విషయం ఏమిటంటే అక్కడ అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు జీవితంలో. విలువైన పేరంటానికి పుట్టింటికి కూడా వెళ్ళకూడదు, ఎంత దగ్గర వాళ్ళైనా వెళ్ళకూడదు. అది లెక్క. వెళ్ళినా మన పని చూసుకుని వచ్చేయాలి. వాళ్ళు ఉండమంటే ఇంకొక పూట ఉండొచ్చు. వాళ్ళు ఎవరు అనకుండానే ఏమిటో మీ ఇల్లు బాగుంది, మీ ఇల్లు బాగుంది అని ఉండకూడదు. మన్నాడు ఇచ్చే కాఫీ ఎవరు ఇస్తే పంచదార ఎందుకు వచ్చిన గొడవ? మన పని చూసుకుని వచ్చేసేదానికి. జీవితం అంటే ఏంటి? ఎప్పటికప్పుడు తెముంచుకో. ఇది లేకపోతే ఇబ్బందులు పడతాం ఖచ్చితంగా. అందుకే దేవముని ప్రవచ్యుతలింగం కామదహన అన్నప్పుడు ఆ రకమైన పాప ఆయన కూర్చున్నాక, ఆ భార్య చనిపోయాక ఆయన ఇంక పెళ్ళొద్దని కూర్చున్నాడు. ఎవడైనా అంతే అనుకుంటాడు. అప్పుడు ఈవిడ మళ్ళీ జన్మలో పార్వతీదేవి పుట్టి, ఆవిడ సరిగ్గా హిమాలయ పర్వతాల్లో దక్షిణామూర్తి రూపంలో తపస్సు చేసుకుంటూ ఉంటే, అవును వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అన్నట్టుగా కూర్చుంటే, ఆయన యువకుడిలాగా అక్కడ కూర్చుని ఉంటే, ఋషులందరూ ఆయన దగ్గరికి ఏదో సందేహాలకు వస్తుంటే, ఈయన ఏం మాట్లాడలేదు, వాళ్ళు ఏం రాసుకోలేదు, సందేహాలని తీరిపోయాట. అదే దక్షిణామూర్తి అంటే. మౌనంలోనే ఆ స్థితిలో ఆయన తపస్సులో ఉండగా ఈ పార్వతీదేవిని సేవలకు పెట్టాడు. ఈవిడ నెమ్మదిగా ఆవిడ సేవ చేస్తుంటే, ఓ రోజున ఎప్పుడో ఆవిడ 4 పువ్వులు తెచ్చి ఈయన చేతిలో పెడుతుంటే ఈయన మనస్సు చెరించింది. వెంటనే చూశాడు, ఇంత పాఠం జరిగింది నాకు, ఇంత వయస్సు ఉంది, ఇంత జ్ఞానం ఉంది, త్రిమూర్తుల్లో నా స్థానం గొప్పది. ఈ అమ్మాయిని చూసి నా మనస్సు చెల్లించడం ఏమిటి? ఇదే కామవాంఛ అంటే. అనగానే ఏం చేయాలి? అమ్మాయిని ఏం చేయాలా, మన్మధుడిని కూడా ఏం చేయాలా? మనకి విషయం అర్థం కావడం కోసం సినిమాల్లో ఊరికే మన్మధుడిని అని పెడతారు, ఎవరి చంద్రమోహన్ పెడతారు. సినిమాల్లో అంతకంటే అందమైన వాడు దొరకల, ఆయన పెట్టి. అప్పట్లో ఆయన ఏదో చివరి నుంచి బాణం వేస్తారు. ఈయన ఏదో చూసినట్టు, ఆయన ఏదో మసిగిపోయినట్టు చెబుతాడు. చంద్రమోహన్ ఇప్పటికీ బాగానే ఉన్నాడు హాయిగా. అది మనకి చూపించడం. ఇది మనకి ఇక్కడ పెట్టుకున్నాం కంటే మనకు చూపించే కథ. వాస్తవంగా జరిగింది అది కాదు. శివుడు కళ్ళు మూసుకుని తన మనస్సులో పుట్టిన కామ వాంఛని దగించాడు. అది కామదహనం అంటే. మనమేనా అంతే. పరస్త్రీ పట్ల కానీ పర పురుషుని పట్ల కానీ పొరపాటున వాంఛ కలిగింది అంటే ఊరికే చెప్పొద్దు, ప్రచారం చేయొద్దు, ఫోన్ తీయొద్దు, ఫోన్ చేయొద్దు. ముఖ్యంగా ఫోన్ చాలా ప్రమాదం. దగ్గరికి వెళ్ళిపోవడం, నెంబర్ అడగడం, ఇవన్నీ పిచ్చి పనులు చేయకూడదు. కళ్ళు మూసుకుని ఒక మూల కూర్చొని, వీలైతే శివాలయం లాంటి చోట కూర్చుని, అసలు ఇది ఎందుకు కలుగుతోంది? నా భార్య నాకు ఉంది కదా, నా భర్త నాకు ఉన్నాడు కదా, నాకు ఎందుకు ఈ శని? ఈ ఉన్నది సరిపోదా? ఇది ఏమైనా బావుడు చచ్చింది కనుక అది ఎంతకంటే బాగుండాలి. ఇదే కామదహనం అంటే. శివుడు చేసిన పని అదే. అందుకని ఇక్కడి నుంచి ఏదో వచ్చేసి ఏదో అయిపోవడం మనకు పౌరాణికంగా చెప్పే కథ. మనకు విషయం అర్థం కావాలి కదా. అందుకే 3వ కన్ను తెరిచాడు అన్నారు. 3వ కన్ను అంటే జ్ఞాననేత్రం. ఇక్కడ ఉంటుంది భూమధ్యంలో. అంటే జ్ఞాననేత్రంతో ఆలోచించు, 2 కళ్ళతో ఆలోచించు. అన్ని ప్రపంచం అంతా అలాగే కనపడుతుంది ఆకర్షణీయంగా. జ్ఞానంతో ఆలోచిస్తే ప్రపంచంలో ఆకర్షణ ఏమీ లేదని అర్థం. అన్నీ పోయాయి.
ఆ జ్ఞానంతో ఆలోచించాలంటే కళ్ళు మూసుకోవాలి. ఈ రెండు కళ్ళతో కుదరదు. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెరిచామంటే ఏదో ఒకటి కనపడుతూనే ఉంటుంది, ఏదో ఒకటి ఆకర్షిస్తున్నాం, అది బాగుంది, ఇది బాగుంది, అది కావాలి, ఇది కావాలి. మూసేసుకుంటే ఏ గొడవలేదు. ఇది కామదహన కరుణాకర లింగం. కామదహనం చేసాక కూడా కరుణాకరుడు. ఎందుకు తెలుసా? ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. అంటే వివాహాలు ఎవరైనా ఎలా చేసుకోవాలండి? కామవాంఛతో చేసుకోకూడదు, ప్రేమతో వివాహం చేసుకోవాలి. శివుడు అందించిన సందేశం అది, మనం అంతా గమనించాలి. కామదహనం చేశాడు, ప్రేమతో అమ్మవారిని పెళ్లి చేసుకున్నాడు. మరి ఒక రకంగా అన్యాయం కదా. పెళ్లి కుదిర్చిన మన్మధుడినేమో దగిస్తారా? మీరిద్దరే పెళ్లి చేసుకుంటారా? పెళ్లి చేసుకుని పెళ్లి కుదిర్చిన మ్యాట్రిమోనీ వాళ్ళందరినీ దెబ్బలాడతామంటే కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి కదా. కుదిర్చింది వాళ్లే కదా. అంటే ఇక్కడ సారాంశం ఏమిటంటే, అబ్బాయి కామవాంఛతో చేసుకోవద్దు, ప్రేమతో చేసుకోవాలి. తనలో కామవాంఛ పూర్తిగా నశించిందా లేదా అని ఆయన ఆలోచించుకొని, అది నశించిన తర్వాత అమ్మవారిని చేసుకున్నాడు. కాబట్టి కొన్ని లక్షల ఏళ్ళైంది శివపార్వతుల వివాహం జరిగి, ఇంతవరకు వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కలేదు. నాకు తెలిసి, మీకు తెలుసుంటే చెప్పండి. అంతకాలం ఎందుకు నిలబడిందా దాంపత్యం? ప్రేమ కారణంగా. కామవాంఛలు, ఐశ్వర్యాలు, ఉద్యోగాలు, ప్యాకేజీలు, లీకేజీలు ఉంటే వివాహ బంధాలు నిలబడవు. ప్రేమ ఉంటే నిలబడుతుంది. ఈ ఉద్యోగం ఉండనే పోనే, ఈ అందం ఉండనే పోనే, ఈ హోదా ఉండనే పోనే, ఈ ఆరోగ్యం ఉండనే పోనే, నేను నీ కోసం ఉన్నా, నేను నీ కోసం ఉన్నా అని భార్య భర్తతో, భర్త భార్యతో అనగలిగితే వారు శివపార్వతుల కింద లెక్క. మా ప్రవచనాలు ధన్యమైనట్టే లెక్క. మేము చెబుతున్నది అందుకోసం. వార్తలు వినలేక చెవులు వాచిపోతున్నాయండి. ఏమిటి 2 ఏళ్ళు కూడా కాపురం చేయట్లేదు, 3 ఏళ్ళు కూడా కాపురం చేయట్లేదు. వీళ్ళ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు. కోటుకో ఏడాదైనా చేయాలి కదా. ఎంత భయంగా ఉందో తల్లిదండ్రులు. నిజంగా పెళ్లి చేయడానికే ఇబ్బంది, చేశాక నిలబడుతుందా అని అదో గొడవ. చేసింది ఎందుకు వస్తుంది అంటే, ఇది కరుణాకరం అంటే అర్థం ఏంటో తెలిస్తే, వెంటనే పెళ్లి అవ్వగానే పార్వతీదేవి దగ్గరికి రతీదేవి వచ్చింది. మరి మన్మధుడు భార్య కదా. అమ్మా, మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉంది, నేను ఎలా వితంతువులో ఉండాలా, కనీసం వితంతు మించిన పథకమేనా లేదు కదా అంటే, నేను ఇలాగే ఉండాలి, మీ పెళ్లి చేసుకున్నారు, మీరు బాగానే ఉన్నారు, నా మొగుడు సంగతి ఏమిటంటే, పార్వతీదేవి వెంటనే కాస్త పెళ్లి అయ్యే వరకే కదండి మొగాడు పెట్టు, సరే పెళ్లి అయిన తర్వాత ఏం చేస్తాడు, చిటికిన వెళ్తూ ఇలా రాస్తే మొత్తం శీఘ్రంగా రావాల్సిందే, తిరుగులేదు ఇక్కడ. ఆ ఆకర్షణ అటువంటిది. అందుకని వెంటనే కళ్యాణం అయిపోయిన తర్వాత కొత్త దంపతులు పెద్దవాళ్ళకి దండాలు పెడతారు కదా. అరుంధతి వశిష్ఠులకు నమస్కారం చేశారమ్మా పార్వతీ పరమేశ్వరుడు. అరుంధతి వశిష్ఠులు అంత గొప్ప, వాళ్ళకి నమస్కారం చేశారు వృద్ధ దంపతులు. అలా నమస్కారాలు చేస్తుంటే పార్వతీదేవి ఏం చేసింది, నెమ్మదిగా ఈ చిటికిన వేలు గోరుతోటి ఇలా రాసింది. అంతే. పరమశివుడు కూడా ఐసై అట్టై రొట్టై వెంటనే ఏం కావాలి, మనం చేసుకున్నాం బానే ఉంది, కుదిర్చిన వాడు మన్మధుడు, వాడిని చంపేశారు అన్యాయంగా. ఆ రతీదేవి ఏడుస్తోంది, పెళ్లికి కూడా వచ్చింది, బొట్టు లేకుండా వచ్చింది, బాగుంటుందా అంటే, అదేమిటి అదంతసేపు నేను వాడిని చంపాను ఏమిటి, మీరంతా అలా అనుకున్నారు, నాలో ఉండే కామవాంఛని నేను నాశనం చేసుకున్నా, ఆవిడ కావాలంటే మొగుడు హాయిగా వస్తాడు అని వెంటనే ఆవిడికి మాత్రమే కనపడేలాగా మన్మధుడిని బతికించినటువంటి దయామయుడు పరమశివుడు. రావణ దర్ప వినాశకలింగం. రావణాసురుడు దర్పాన్ని వినాశనం చేశాడు. మనకి ఒక కథ తెలుసు. రావణుడు శివుడు కోసం తపస్సు చేసి ఎంతకీ ప్రత్యక్షం కాకపోతే కైలాసాన్ని పట్టుకుని ఊపేశాడు. ఆ విషయం తెలుసు మనకి. మయా ఏన శప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా అని రావణాసురుడే గుర్తు చేసుకున్నాడు. హిమేశ్ భగవాన్ నంది. సుందరకాండలో హనుమంతుడు రావణాసురుడు ఎదురుగా నిలబడి ఉంటే ఈ హనుమంతుడిలో విచిత్రంగా హనుమంతుడు కనపడలేదు, ఎద్దు కనపడింది వాడికి. వాడిది అది ఏం దృష్టి, ఎవడు చేసిన పాపకర్మ వాడిని వెంటాడుతుందంటే ఇదే. హనుమంతుడు చూడగానే వాడికి ఎద్దు కనపడింది. పూర్తి ముఖంలో ఎద్దు కనపడటం ఏంటండి? పోనీ హనుమంతుడు దేవతాను ఒప్పుకోనివాడు పోతేనైనా ఒప్పుకుంటాడు కదా, అది కూడా కనపడ. ఎద్దు కనపడితే వాడు అనుకున్నాడు, ఎద్దు ఎందుకు వచ్చింది ఇక్కడికి? కిమేశ భగవాన్ నంది ఏన శప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా. పూర్వం నేను కైలాసాన్ని ఊపేసినప్పుడు నందీశ్వరుడు నన్ను శపించాడు కదా, నేను కోతిముఖం వాడాన్ని తిట్టాను, వాడిని కోతులే నన్ను సంహారం చేస్తాయిరా అన్నాడు. ఇప్పుడు ఎందుకో నాకు ఈ కోతులు నందీశ్వరుడే కనపడుతున్నాడు అన్నాడు. మన పాపం మనం ఎలా అనుభవిస్తామంటే ఇలాగే. సుందరకాండలో వాల్మీకి లోపల నుంచి జ్ఞాపక రూపంలో తన్నుకొస్తుంది. ఇక్కడ ఎవరినో మనం బండి వేసుకెళ్ళి అడ్డంగా గుర్తిసామనుకోండి, వాడు కాలు విరిగింది, మనం పట్టించుకోకుండా వెళ్ళిపోయాం. తర్వాత 10 రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసా? ఓ దొన్నపోతు అడ్డంగా వస్తుంది, ఆ దొన్నపోతులో ఈ పోయిన వాడే కనపడతాడు, కాలు విరిగింది వచ్చి మనం శుభ్రంగా కొమ్ములతో పైకి అయిపోతుంది. మరి వాడిని గుర్తిసావు కదా, వైద్యం చేయించలేదు కనీసం బాధ్యత లేకుండా. మంచి డబ్బున్నవాడు కొడుకును కదా, రాజకీయ నాయకుడు కొడుకును కదా అని పారిపోయావు.
మరి దేవుడు ఊరుకోడు కదా, ప్రభుత్వాలు ఊరుకున్నా. అందుకని ఇంకోసారి జరిగి తీరుతుంది. అప్పుడు సరిగ్గా ఏమవుతుందంటే ఏ దున్నపోతూ మనకు అడ్డం వచ్చినప్పుడు ఆ దున్నపోతులో ఆ బండి గుద్దియడం వల్ల ఇబ్బంది పడినవాడు ఉన్నాడే ఆ వాడే కనపడతాడు. చేసిన పాపం అదే మనం పీడిస్తుంది. అంటే చేసే ముందే ఆలోచించుకోవాలి, తర్వాత పరిష్కారం కాదు. ఇక్కడ అంత వేగంతో వెళ్ళమని కూడా చెప్పాడు. అలాగే రావణాసురుడికి నంది కనపడ్డాడు. అలాగా కైలాసాన్ని సంచారం చేసిన కథ మనకి తెలుసు. కానీ ఈయన దర్ప వినాశనం ఏమిటండి? రావణాసురుడికి ఎంత దర్పం ఉండేదో తెలుసా? మామూలు దర్పం కాదండి. వాడు సమాధానాలు కూడా మామూలుగా చెప్పేవాడు కాదు. బుర్ర అదిరిపోయే సమాధానాలు చెప్పేవాడు. ఎవరన్నా అడిగితే నీకు 20 చేతులు ఎందుకు వచ్చాయి, 10 తలలు ఎందుకు వచ్చాయంటే వాడు చెప్పే సమాధానాలు విచిత్రంగా ఉండేవాడు. మురారి అనర్ఘరాఘవ మహాకావ్యంలో చెబుతాడు వాడి సమాధానాలు ఎలా ఉంటాయో. ఓ పెద్ద మనిషి ప్రశ్నించేట రావణాసురుడు, ఏమిటి నీకు 10 తలకాయలు ఎందుకు ఉన్నాయన్నట్ట. ఏదో చెప్పాలి కదా. వాడు ఏం చెప్పాడో తెలుసా? సృష్టిలో 14 విద్యలు ఉన్నాయి, చతుర్దశ మహావిద్యలు అంటారు. వేదాలు 4, వేదాంగాలు 4, ఆ పైన మీమాంస, న్యాయశాస్త్రం, ధర్మశాస్త్రం, పురాణం, ఇవి 14. శిక్షా వ్యాకరణ ఛందో నిరుక్తం జ్యోతిషం తదా కల్పశ్చేతి షడంగాని. వేదాలు ఋగ్యజు సామ అథర్వ వేదాలు 4, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్ శాస్త్రం, కల్పశాస్త్రం, ఈ 6 శాస్త్రాలు షడంగాలు. 6, 4, 10. ఇవి పోను 4: మీమాంసా శాస్త్రం, న్యాయశాస్త్రం, ధర్మశాస్త్రం, పురాణం. ఈ 4 మొత్తం కలిపి చతుర్దశ మహావిద్యలు అనేవారు. పూర్వం రాజకుమారుడికి అందరికీ కూడా విద్యావంతులు అంటే ఈ 14 రావాలి. అందుకని వీడు ఎంత పొగరుగా సమాధానం చెప్పాడంటే నాకు 10 తలకాయలు ఎందుకున్నాయో తెలుసా? 14 మహావిద్యలు పూర్వం బ్రహ్మదేవుడి దగ్గర ఉండేవి. 4 తలకాయలే కదా ఆయనకు ఉన్నవి. ఎక్కడ దాచుకోవాలో తెలియలేదు. అందుకని 4 ఆయన దగ్గర పెట్టుకుని 10 నా దగ్గర దాచాడు అన్నాడు. అది వాడు ఎప్పుడైనా రావణాసురుడు అంటే అలా ఉంటాడు. ప్రెస్ మీట్ పెడితే అలా పెడతాడు వాడు. దాన్నే మురారి అనే మహాకవి మహాపండితుడు అనర్ఘరాఘవంలో చెబుతాడు, విద్యా చతుర్దశ చతుర్షు నిజాననేషు సంబాధ దుఃఖితవతీ అవలోక్య మేధాగం సంబాధ దుస్థితవతీరవలోక్య మేధాగ తాప్యోపరాణి నియతం దశతే ముఖాని తాప్యోపరాణి నియతం దశతే ముఖాని తాప్యోపరాణి నియతం దశతే ముఖాని స్వస్య ప్రణప్తురకరోత్ సకథం జడోసి. బ్రహ్మదేవుడు ఆయనకి 14 విద్యలు ఆయన దగ్గర ఉంటే సరస్వతీదేవి ఆయన దగ్గర ఉంది కదండి. సరస్వతికి భర్త అంటే అర్థం కూడా ఆయనకంటే విద్యావంతులు ఎవడు ఉండే అవకాశం లేదు ఇక్కడ. అందుకంటే అన్ని విద్యల్లోకి గొప్ప విద్య ఏదంటే బ్రహ్మ విద్య అన్నారు. విష్ణు విద్య శివ విద్య అనలేదు, గమనించండి. బ్రహ్మ విద్య అన్నారు. గొప్ప జ్ఞానం ఉన్నవాడిని శివజ్ఞాని విష్ణు జ్ఞాని అనరు. ఎంత గౌరవం ఉన్నా సరే బ్రహ్మజ్ఞాని అంటారు. గొప్ప వర్చస్సుతో ఉంటే బ్రహ్మ వర్చస్సు అంటారు. శివ వర్చస్సు విష్ణు వర్చస్సు అనరు. బ్రహ్మదేవుడు అంత గొప్పవాడు, ఆయన తక్కువవాడు కాదు. విద్యావంతుడు అంటే బ్రహ్మే, విద్య ఆయన భార్య. అంతకంటే విద్యావంతుడు ఎవడు ఉంటాడు ఇక్కడ. అందుకని ఆ విద్యావంతుల దగ్గర అన్ని విద్యలు ఉంటాయి. 14 ఆయన దగ్గర ఉన్నాయి. కానీ రూమ్ అకామిడేషన్ లేదుట, అపార్ట్మెంట్ లో ఖాళీ లేదుట. అది చమత్కారం, కవి చమత్కారం. ఆయనకి 4 తలకాయలు ఉన్నాయి. 4 తలకాయలు విద్య పెట్టుకున్నట్ట, 4 ఇంట్లో 4 పెట్టుకున్నాడు. ఇంకా 10 ఎక్కడ పెట్టాలని చూసేట. రావణాసుడు 10 తలకాయల్లో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆయనకి ఈయన మునిమానవుడు యస్య ప్రణప్తు. బ్రహ్మదేవుడికి సాక్షాత్తు రావణాసురుడు మునిమానవుడు. అందుకే నారదుడు కనపడగానే తాత అనేవాడు. మీకు రామాయణ సినిమాల్లో ఎక్కడైనా చూడండి, తాత తాత అంటాడు. నారదుడు తాతేవుడు, ఆయన బ్రహ్మచారి. బ్రహ్మదేవునికి ప్రజాపతులందరూ పుట్టారు. కశ్యప ప్రజాపతి, మరీచి ప్రజాపతి, కర్దమ ప్రజాపతి వంటి వారు. ఆ ప్రజాపతుల్లో ఒక ఆయనకి విశ్రావణుడు అనేవాడు పుట్టాడు. ఆ విశ్రావణుడికి 2 భార్యలు. ఒక భార్యకి కుబేరుడు పుట్టాడు, రెండో భార్య కైకసీదేవికి రావణుడు పుట్టాడు. అందుకని కుబేరుడు రావణుడు 2 అన్నదమ్ముడు. విశ్రావణుని కుమారుడు కాబట్టి కుబేరుణ్ణి రావణుడు కూడా వైశ్రావణుడు అంటారు. రాజాధిరాజాయ ప్రసఖ్య సాగినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు. ఎవరి వైశ్రవణ అంటే కుబేరుడు. రావణాసురుడు కూడా అవుతాడు. మంత్రపుష్పంలో ఉన్నది కుబేరుడు, కానీ రావణాసురుడు కూడా అవుతాడు. రావణాసురుడు తండ్రి విశ్రావణుడు. విశ్రావణుడు యొక్క తండ్రి ప్రజాపతి. ఆ ప్రజాపతులందరికీ తండ్రి బ్రహ్మదేవుడు. అందుకని బ్రహ్మదేవుడికి రావణుడు ఏమయ్యాడు? మునిమానవుడయ్యాడు. అందుకని మనం సాధారణంగా ఆస్తిపాస్తులను కొడుకులకి మనవాళ్ళకి మునిమనవులకే ఇస్తాం కదా, ఊళ్ళో వాళ్ళందరికీ ఇవ్వం కదా. అందుకని ఈయన దగ్గర ఉన్న విద్యలనే ఆస్తిని కూడా మునిమనవుడు కాబట్టి ప్రేమతో వీడి బారసాలకు వచ్చి ఇచ్చేసి ఉంటాడు. అందుకే వీడికి 10 తలకాయలు ఉంటాయని మురారి అనర్ఘరాఘవంలో చెప్పాడు. మన భారతీయ సాహిత్యం ఎంత విశిష్టమైందో చూడండి, అంత బాగుంది.
అందుకని నా దగ్గరే దశ మహావిద్యలన్నీ ఉన్నాయి. ఈ దశకు బదులు దశ మహావిద్యలు నేర్చుకున్నాడు. ఇక్కడ రకరకాల కోరికలన్నీ కొంచెం పెందలాన్ని సాధించడానికి దశ మహావిద్యలు ఉపయోగపడతాయి. మాతంగీదేవి, చిన్నమస్తాదేవి ఇవన్నీ మనకు ఉపాసనలు కొంచెం క్లిష్టంగా ఉంటాయి, కానీ శీఘ్రంగా అనుగ్రహించడానికి కొన్ని ఉపయోగిస్తే చాలా జాగ్రత్తగా చేయాలి. ఏదో తెలిసింది కదా అని చేసేయకూడదు. ఆ దశ మహావిద్యలు కూడా వాడి 10 తలకాయల్లోనూ ఉన్నాయి. అందుకే వాడు అంత పరాక్రమవంతుడు అయ్యాడు, అది వేరే విషయం. అందుకని అతని దర్పాన్ని సైతం రావడం శివుడు హరించాడు. ఎలాగా? రావణ దర్ప వినాశకలింగం. ఎక్కడ హరించాడో తెలుసా? ఈ కైలాసాన్ని ఇలా ఆడించేసిన తర్వాత వాడికి ఇంకా గర్వం వచ్చేసింది. అంతకుముందే గర్వం, నేను కైలాసాన్ని కదిపేశా. కానీ శివుడు ఊరుకున్నాడు, సహించాడు. ఎందుకో తెలుసా? కైలాసాన్ని వీడు కుదిపేసినప్పుడు ఒక సరసమైన ఘట్టం ఒకటి జరిగింది. కైలాసం కొంచెం భయపడి అమ్మవారు పార్వతీదేవి స్వయంగా వచ్చి శివుణ్ణి కౌగులించుకుందుట. భార్య స్వయంగా వచ్చి భర్తను కౌగులించుకుంటే ఆ భర్త గారి జీవితంలో అంతకంటే కార్తీక పూర్ణిమ వేరే ఉండదు. అందుకని ఆయన చాలా ఆనందించాడు. అయ్య బాబోయ్, పార్వతీదేవి స్వయంగా వచ్చి ఏదో సినిమాలో హీరోయిన్ లాగా ఆ చివరి వారు ఈ చివరి వీరు బయలుదేరతారు. 150 రూపాయలు ఇచ్చాక బయలుదేరక ఏమవుతారు? మనం టికెట్లు కొన్నాక అలాగే ఉంటాయి. అలాగే ఆవిడ భయపడుతూ వచ్చి ఇదేమిటి అంటుంటే ఆయన కూడా విచిత్రంగా చూశాడు. తెలుసు కూడా. ఆవిడ వచ్చి స్వయంగా కౌగులించుకుందుట. అప్పటికి రావణాసురుడు గర్వాన్ని అణచడం కోసం శివుడు ఒక తొక్కు దొక్కాడు కైలాసాన్ని. ఉడికాలి బొటన వేలితో దెబ్బకి రావణాసురుడు మెడ విరిగింది. ఇక్కడ చచ్చాడు, మెడ విరిగిపోయి. ఆ దశలో మళ్ళీ పోయో అన్నం వాడికి తెలియదు. నమశివో అన్నాడు ఇక్కడ మెడ పట్టుకుని. అది కూడా పనిచేసింది. అందుకే మనం ఏదైనా వ్యాధి వస్తే కుయ్యో బుర్రో అంటాం, కంటే కృష్ణ గోవింద అన్నాడు సుఖంగా. ఎందుకు కుయ్యో బుర్రో ఎవడొస్తాడో? ఒక 100 సార్లు ఫోన్ చేస్తాం రోజుకి. హలో ఎందుకంటే దిక్కుమాలిన మాట హరి ఓం అనండి. హరి ఓం అనండి. రోజంతా పుణ్యం, జన్మంతా పుణ్యం. అది నేర్చుకోండి. కనీసం ఇవాళ నుంచే మొదలు పెట్టండి. ఇంటికి వెళ్ళగానే మొదలు పెట్టండి. ఈ కార్యక్రమం నుంచి లేవగానే ఫోన్ మోగితే హరి ఓం అనండి. మీకు నాకు ఇచ్చే దక్షిణ అదే, వేరే ఏమీ చెప్తాను. అది ఇవ్వండి, నా చేతిలో పళ్ళు పరాలు పెట్టక్కల. ఆ హరి ఓం అనే దక్షిణ పెట్టండి సార్. మన సంస్కృతిని మనం పాటించాలి. ఏదో మైక్ టెస్టింగ్ చేస్తే ప్రతివాడు 1 2 3 మైక్ టెస్టింగ్ 1 2 జన్మంతా 1 2 3 యథవసంత. అందుకని కేశవ నారాయణ గోవింద అనొచ్చు కదా, అని నామాలు తెలివి. హరి ఓం అనొచ్చు కదా. హరి ఓం మైక్ టెస్టింగ్, హరి ఓం మైక్ టెస్టింగ్ అనవయ పుణ్యం వస్తుంది. ఏంటి 1 2 3 4 ఎదవెంకెలు, అది కూడా 10 దాటవు. ఎంతకి వీటి జన్మంతా చెప్పించినా 10 మించిరావు. నువ్వు ఒక 100 వరకు చెప్పించమని అంకెలైనా వస్తాయి. చేయడు 1 2 3 4 టెస్టింగ్, 1 2 3 4 టెస్టింగ్. వీడు బతుకంతా చేస్తే 4 అంకెలు వచ్చాయి. ఈ 4 సార్లు హరి ఓం అనగడిగితే ఎంత పుణ్యం అండి. ఇది సంస్కృతిని రక్షించుకునే విధానం, మన జీవితంలోకి తీసుకురావాలి దాన్ని. అందుకని మీరందరూ నాకు ఇచ్చే కానుక ఏమిటంటే, ఫోన్ వస్తే హలో అనకండి, హరి ఓం అనండి. వెంటనే అవతల వాళ్ళు కూడా నేర్చుకుంటే ఎవడు కొత్తగా మొదలెట్టే ఉంటారు. ఏం భయపడక వాడు మంచి వాడు చేసుకున్నాను గరిగిపోయే వారు చెప్పారని చెప్పండి, నాకు కూడా పుణ్యం. వెంటనే వాళ్ళు మొదలెడతారు. ఇక్కడ అది హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం అంటే మన మాటల్లో, మన చేతల్లో, మన నడవడికలు ప్రతి చోట మన హిందుత్వం కనపడాలి. ఖచ్చితంగా హిందువులంటే ఇలా ఉంటారు అని చెప్పాలి. ఇవాళ ఉక్రెయిన్ మీద బాంబు వేయడానికి సిద్ధంగా ఉన్న పుతిన్ కూడా భారతీయుల్ని మెచ్చుకున్నాడండి. భారతీయులు చాలా కష్టపడతారు, మహాప్రతిభావంతులు అన్నాడండి ఇవాళ రష్యా అధ్యక్షుడు. భారతీయుల పట్ల ప్రపంచంలో అంత గౌరవం ఉంది, కృత్రిమ గౌరవం కాదండి, నిజంగానే అన్నాడు. అమెరికా వాడు 100 సార్లు అన్నాడు. వాడనేది ఏమిటండి, ఇవాళ మన తెల్లారు లేస్తే ఇడ్లీ దోశ తినేవాడు ఇంగ్లాండ్కి ప్రధానమంత్రి అయ్యాడు. గర్వించాలి మనం అందరం. ఇవాళ పత్రికల్లో చూశాను, రిషి సునాక్ గారు ఇడ్లీ దోశ తింటాట, ఇంకేందన్నట. అంతేకాదు, ఇంకా ఆశ్చర్యపోవాలి, గోపూజ చేసి కానీ ఏ శుభకార్యం చేయట. గోపూజ చేశాక ఆఫీస్కి వెళ్తాట. వాళ్ళ అమ్మగారు నేర్పేట. ఈవేళ పత్రికలో చదివి పరమానందపడ్డాను. ఎక్కడ బ్రిటన్ ప్రధానమంత్రి గోపూజ చేయడం ఏమిటి, వాళ్ళ అమ్మ నేర్పి. ఆవిడ హిందూ, ఆవిడ ఇండియన్. ఇడ్లీ దోశ తింటా, నాకు బెంగళూరు వస్తే విద్యార్థి మెస్ అని ఉంది, అక్కడికి వెళ్ళి ఇడ్లీ దోశ తింటాను నేను. ఇంగ్లాండ్లో కూడా ఆయన ఇడ్లీ దోశ తినేవాడు, ఇంగ్లాండ్కి ప్రధానమంత్రి. అయినా తెల్లవారు చాలా తెలివైన వారు నిజంగా. మన దేశం సౌభాగ్యవంతంగా ఉన్నప్పుడు మనల్ని నొక్కేశారు ఇక్కడ పరిపాలించి. వాళ్ళ దేశం దరిద్రం కూడా దేశం అయ్యాక మన వాడికి పెత్తనం ఇచ్చారు. అక్కడ తక్కువడు కదండి, ఎప్పుడు వాళ్ళదే. శుభ్రంగా ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా. ఇన్నేళ్ళు బట్టి వాళ్ళే పరిపాలించుకున్నారు. ఇప్పుడు మొత్తం అప్పుల్లో పడింది, ఆర్థిక మాంద్యంలో పడింది ఇక్కడ. ఇప్పుడు మన వాడికి అవలసి వచ్చాడు అక్కడ. ఇండియన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఇప్పుడు గుర్తొచ్చారు నీకు ఇక్కడ.
అందుకే మనం ఇండియా పేరు మీద హిందుత్వంతోనే జవాబు చెప్పాలి మొత్తం దేశాలన్నిటికీ కూడా. మేము మా ధర్మాన్ని పాటిస్తాం, మేము మా భగవంతుడి నామమే జపిస్తాం, మేము ఈ ఎదవ 1 2 3 4 మేము అనం, హలో అని మేము అనం, మాకు ఇది కావాల్సిందే అని చెప్పాలి. ఖచ్చితంగా అవతల వాడు నేర్చుకుంటారు. అదొక నియమంగా పెట్టుకోవాలి. ఏమన్నా అంటే మనకి ఎంతసేపు ఎదవాలోచన ఏంటంటే అందరూ అనట్లేదు బాగుండదేమో. ఏమిటమ్మా అందరూ అనేది? ఏం పాపమా తాపమా? నువ్వు మొదలెట్టకూడదా? అందరూ దరిద్రం పోతే మనం దరిద్రం అయిపోవాలా? మనం ఒక సంస్కారం చేయకూడదా? ఒక చిన్న అలవాటు కూడా చేసుకోకపోతే ఎలా బాగుపడతామండి? ఊరికే భావించుకోగల సరిపోయింది. హిందుత్వం హిందుత్వం ఏముంది అక్కడ? మాటల్లో లేదు, చేతల్లో లేదు, పిల్లల చదువులో లేదు, పిల్లల మాటల్లో లేదు. ఇంటికి వెళ్తే మమ్మీ డాడీ, మనమే హిందువులో, మనమే తెలుగు వాళ్ళం, అమ్మ నాన్న అన్న మాట కూడా లేదే. అవి ఆ తెలుగు భాషనే హిందుత్వాన్ని మనం గౌరవించినప్పుడే ఈ దీపాలకు అర్థం ఇక్కడ. ఒక్కొక్క దీపం ఒక్కొక్క అక్షరంగా భావించండి అమ్మా. 56 అక్షరాలను మీరు కాపాడుకోవాలి, మీరు కాపాడుకోవాలి, ఎవరు కాపాడరండి ఇక్కడ. అది మన భాష, మనం కాపాడుకోవాలి. రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధ సులేపితలింగం, అన్ని రకాల సుగంధాలని శివుడి శరీరానికి లేపనంగా పుయ్యవచ్చు. ఎప్పుడు దేవాలయాలు పరిశుభ్రంగా ఉండాలి, అగరవత్తులు వెలుగుతూ ఉండాలి, దీపం వెలుగుతూ ఉండాలి, దేవాలయంలో పరిశుభ్ర వాతావరణం ఉండాలి. దాన్ని మనం కూడా కాపాడాలి. మనం దాన్ని ఏదో చేసేయకూడదు. అక్కడ మనం గుళ్ళోకి వెళ్ళామంటే పవిత్రతకి ముందు ప్రాధాన్యం ఇవ్వాలి. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటారు ఇంగ్లీష్లో. పరిశుభ్రత పాటించకపోతే దేవాలయం ఏమిటండి? ఆ పరిశుభ్రత ఇక్కడ. సర్వసుగంధ సులేపిత లింగం, చుట్టూ సుగంధభరితమైన వాతావరణం ఉంటేనే శివుడు ఉంటాడు. అంతేకాదు ఆ వాతావరణంలో కనుక శివుణ్ణి అర్చిస్తే బుద్ధి వివర్ధన కారణలింగం, బుద్ధిని ఏ రకంగా వృద్ధి పొందింపజేస్తాడో తెలుసా శివుడు? సూక్ష్మ బుద్ధి. బుద్ధి అంటే మామూలు బుద్ధి కాదు, సూక్ష్మ బుద్ధి. ఏమిటి సూక్ష్మ బుద్ధి? శివుడి మీద నీళ్లు పోసాం జారిపోయి, పాలు పోసాం జారిపోయి, తేనె పోసాం జారిపోయి, పెరుగు పోసాం జారిపోయింది, పళ్ళరసాలు పోసాం జారిపోయాయి. ఈ జరిగేటప్పుడు ఏం గ్రహించాలంటే అన్నీ జారిపోతాయి, ఆత్మలింగం ఒకటే ఉంటుందని గ్రహించాలి. ఇది సూక్ష్మం. చిన్నప్పుడు ఎప్పుడో నడక వస్తుంది, 90 ఏళ్ళు వచ్చాక జారిపోతుంది. మా మామగారు పక్షవాతం వచ్చిందంట. ఎప్పుడో మాట్లాడడం వస్తుంది, తర్వాత 90 ఏళ్ళు వచ్చాక మాట పడిపోతుంది. మా మామగారికి మాట పడిపోయిందంట. చిన్నప్పుడు ఎప్పుడో కాస్త 3 నెలల వయసు కొంచెం గుర్తుపట్టడం మొదలు పెడతాం, అమ్మ మా అమ్మ అంటూ గుర్తుపట్టడం మొదలు పెడతాం. తర్వాత 90 ఏళ్ళు వచ్చాక గుర్తుపట్టడం కూడా పోయి, ఏమిటో ఎవరో గుర్తు రావట్లా. అంటే వచ్చిన స్పృహ పోయి, వచ్చిన మాట జారిపోతుంది, వచ్చిన నడక జారిపోతుంది, వచ్చిన స్పృహ జారిపోతుంది. వచ్చిన సంపదలు ఉంటాయండి అజ్ఞానంగానే, అవి జారిపోవా? శరీరంతో సహజంగా వచ్చిన మాట నడక స్పృహ పోతున్నప్పుడు శరీరం మీద ఉండే బట్టలోను, ఆ బట్టలు దాచుకునే బీరువాలోను, ఆ బీరువాలతో కూడిన ఇల్లును, ఆ ఇంటికి సంబంధించిన స్థలం ఉంటాయా? అజ్ఞానం కాదా ఇది? ఇవన్నీ జారిపోతాయి, జాగ్రత్తగా ఉండవయ్యా అని చెప్పడమే శివుడికి అభిషేకం. అది గమనించాలి. అభిషేకం చేసేటప్పుడు ఈ దృష్టితో ఉంటే బుద్ధి వివర్ధన కారణలింగం. అప్పుడు దేనికి భయపడిపోతాయని తెలిసిన తర్వాత ఎందుకు భయపడతామని కాపాడుకోం, వదిలేస్తాం ఎక్కడికక్కడ. ఎలాగోపోయేది కదా, వదిలేయి. వీలైనంత వరకు ఇచ్చేసి ఎందుకు చూడాలి? మనకు అవసరమైనవే ఇంట్లో ఉండాలి, లేనివి ఇచ్చేయాలి. కనీసం పాత బట్టలు పాత సామాన్లు ఇచ్చేయండి దయచేసి. వాటిని కూడా అమ్మేసి పిసులు కొట్టువాడని పేరు తెచ్చుకోవాలి. అవి కూడా అమ్మేస్తారు కాటా పెట్టేసి. ఇక్కడ అంత దరిద్రం చేయకూడదు. పాత పేపర్లు, పాత పుస్తకాలు, పాత బట్టలు వస్తారండి బయట పొద్దున్నే, పాత బట్టలు కొంటాం, పాత పుస్తకాలు. వాడు కొంటాం అంటాడమ్మా, వాడు అలా అంటాడు, మనం అలా అంటే తప్ప ఇవ్వం. కాబట్టి పట్టుకొచ్చి మొత్తం వెళ్ళిపోమని తీసుకెళ్ళిపోమని చెప్పండి, ఎంత ఆనందంగా పట్టుకెళ్ళి. వాడు పేదవాడే కదండి, ధనవంతులు అయితే ఆ పని చేయరు కదండి. రోడ్డు అమ్మడి తిరుగుతూ ఇచ్చేయాలి. అప్పుడే ఆ పుణ్యఫలం మనకి దక్కుతుంది. మన బిడ్డలు బాగుంటారు, ఖచ్చితంగా వాళ్ళకి వస్త్ర లోపం ఉండదు. మీరు అన్నదానం చేశారంటే 7 తరాల పాటు అన్నం లోపం ఉండదు. వస్త్రదానం చేశారంటే 7 తరాల పాటు వస్త్ర లోపం ఉండదు. బంగారం దానం చేశారు అంటే 7 తరాల పాటు ఆభరణాల లోపం ఉండదు. మీ ఇంట్లో అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికి కూడా దానం అంత గొప్పది. అలా వదిలించుకోవాలి. దాన్నే శివలింగార్చన అంట. ఊరికి కూడబెట్టేసుకుంటే అలాగా, నేను నెలలా అభిషేకం చేశాను అందుకే నాకు లాటరీ వచ్చింది, లాటరీ వచ్చి రావడం కోసం అభిషేకం చేస్తావా?
ఉన్న డబ్బులు వదిలేయాలరా అని చెబుతుంది. ఇది బుద్ధి వివర్ధన కారణమే. ఈ సూక్ష్మంగా ఆలోచించడం ఎప్పుడైతే మొదలైందో చదువులో కూడా వాడు నెంబర్ 1గా ఉంటాడు ఖచ్చితంగా. అంటే ఇక్కడ మొదలైందిగా ఆలోచన, అక్కడైనా అంతే. అసలు ఈ లెక్కలనే ఎందుకు, ఈ భౌతిక శాస్త్రం అంతా ఎందుకు, ఈ వైద్యం అంతా ఎందుకని సూక్ష్మంగా ఆలోచిస్తాడు. సూక్ష్మంగా ఆలోచిస్తే లలితా సహస్రంలో చెప్పిన మాట, విమర్శ రూపిణి విద్య విజదాది జగత్ప్రసూహు. విద్యను విమర్శిస్తూ చదవాలి ఎప్పుడు విద్యార్థులు, బట్టి బట్టి కంఠస్థం చేసి కక్కేయడం కాదు. విమర్శ రూపిణి విద్య, విమర్శిస్తూ చదివితే ఏమవుతుంది? విమర్శ రూపిణి విద్య వియదాది జగత్ప్రసూహు. ఈ సృష్టి అంతా వియత్తాది జగత్ప్రసూహు. ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి ఏర్పడిందని తెలుసు. అప్పుడు ఈ పంచభూతాల ద్వారా శరీరం ఏర్పడింది కదా. మందులు ఎక్కడి నుంచి వస్తాయి? పంచభూతాల నుంచి వస్తాయి. పంచభూతాత్మకం శరీరం అయినప్పుడు మందు కూడా పంచభూతాత్మకమేనండి. వేరే కరోనా వ్యాధికి మందు ఎక్కడ దొరికింది అనుకుంటున్నారు? కరోనా వ్యాధికి మూలమైన కీటకాలు దొరికింది. ఎక్కడ దొరకదా? ఆ వ్యాధికి మూలమైన కీటకాలు ఎందుకు దొరికింది? సూక్ష్మబుద్ధి కారణంగా. ఆ బుద్ధి వివర్ధన కారణలింగం మనం అర్చన చేసేటప్పుడు బుద్ధి వృద్ధి చెందడం, సూక్ష్మంగా ఆలోచించడం తెలుసుకుంటే మన చదువులో కూడా అది ప్రకాశిస్తుంది, సంసారంలో కూడా అది ప్రకాశిస్తుంది. అందుకని సర్వ సుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధ సురాసుర వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సురాసురులు అంటే దేవతలు, రాక్షసులు. శివుని యొక్క ప్రత్యేకత ఏమిటంటే దేవతలందరిలో మీరు ఎక్కడా పురాణాల్లో రాక్షసులు విష్ణువు గురించి తపస్సు చేసినట్టుగా చూడరు. ఉన్నారు, చాలా కొద్ది మంది ఉంటారు, ఒకరో ఇద్దరు, ప్రహ్లాదులు లాంటి వాళ్ళు ఉంటారు. సాధారణంగా రాక్షసులు బ్రహ్మ గురించి లేదా శివుడు గురించి చేస్తారు. శివుడే వాళ్ళకి వరాలిస్తారు. ఇక్కడ శివుడు దృష్టిలో దేవత్వము రాక్షసత్వము కూడా కల్పితమే. సత్వగుణం ఎక్కువగా ఉంటే దేవతలు అంటారు, రజోగుణం ఎక్కువగా ఉంటే మానవులు అంటారు, తమో గుణం ఎక్కువగా ఉంటే రాక్షసులు అంటారు. అంతకంటే ఆ మాటల్లో కూడా ఉంది. స్వర్గ, మర్త్య, పాతాళ. ఆ శబ్దాలను చూడండి, సంస్కృత భాష గొప్పతనం అర్థం. స్వర్గ మొదట స, తర్వాత రా. అంటే దేవతల్లో మొదట సగణం సత్వగుణం ఉంటుంది, తర్వాత రజోగుణం. మర్త్యులం మనం ఉన్న మర్త్య అంటే మనుష్యులు కదా. మొదట మా, తర్వాత రా రజోగుణం, రా తర్వాత త. రజోగుణం ప్రధానంగా ఉంటుంది మనలో, సత్వగుణం తక్కువ. రజోగుణం ప్రధానంగా ఉంటుంది, దాంతోపాటు తమో గుణం. దేవతల స్వర్గంలో చూడండి సత్వగుణం రజోగుణం ఉన్నాయి, తమో గుణం లేదు. మనుషుల దగ్గరికి వచ్చేసరికి రజోగుణం తమో గుణం ఉన్నాయి భాషలో. మర్త్య, రా, త. రాక్షసుల దగ్గరికి వెళ్ళేసరికి పాతాళ, తమో గుణం. తా ఒక్కటే ఉందండి, సా లేదు, రాలేదు. గమనించండి సంస్కృత భాష గొప్పతనం అది. శబ్దం తెలిస్తే దాన్ని తెలుసు. పాతాళంలో తా ఒక్కటే ఉందంటే తమో గుణమే ఉంటుంది వాళ్ళకి. రజోగుణం కూడా తక్కువే, సత్వగుణం సమస్య. మనుషుల్లో తమో గుణం కంటే రజోగుణం ఉంటుంది, దాంతో పాటు తమో గుణం ఉంటుంది. రజోగుణం ఎక్కువ ప్రధానంగా, అంటే పోటీలు పడుతూ ఉంటాం మనం. రజోగుణం అంటే రాజకీయం, పోటీ పడటమే, ఇదే రజోగుణం. దానికి తోడు తమో గుణం, సత్వగుణం లేదు ఇక్కడ. అదే దేవతల విషయం వచ్చిన స్వర్గ, స్వ, తమో సత్వగుణం, రా రజోగుణం. అంటే అక్కడ సత్వగుణం ప్రధానం, రజోగుణం నెంబర్ 2. మనలో రజోగుణం ప్రధానం, తమో గుణం నెంబర్ 2. రాక్షసుల్లో మొత్తం అన్ని నెంబర్లు తమో గుణమే, ఇంకేముడు. ఆ శబ్దాల్లోనే ఉంది ఆ విశేషం. స్వర్గమర్త్య పాతాళ. అలాంటి రాక్షసులను కూడా శివుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే ఎలాగూ జగత్తు మిచ్చే కదా, వీడు రాక్షసుడు వాడు దేవత అనేది కూడా మిచ్చే కదా, వాడు బాగుపడతాడు కదా, తపస్సు అయితే చేశాడు కదా. ఇప్పుడు పరీక్ష అంటూ ఒక 2 విద్యార్థులు రాసినప్పుడు అతని క్యారెక్టర్ ఎవరు చూడరు కదండి, పరీక్ష చూస్తారు కదా. అతను అబద్ధాలు ఆడతారండి, దొంగతనం చేశారండి, అవన్నీ అనవసరం. పరీక్ష బాగా రాశారు కదా, మార్కులు వేయాల్సిందే. పేపర్ దిద్దే మాస్టర్కి వీడు సరైన వాడు కాదు, వీడు అబద్ధాలు ఆడతాడని తక్కువ మార్కులు ఇస్తే ఊరుకోరండి. అక్కడ పరీక్ష సమాధానం సరిగ్గా రాస్తే వేయాల్సిందే కదా. శివుడు అలా ఆలోచిస్తాడు. అదే సమత్వం అంటే. నాకు అవన్నీ ఎందుకు, వాడు గుణాలు గణాలును. వాడు తపస్సు చేశాడు, వీడు తపస్సు చేశాడు. ఒక బ్రాహ్మణుడు సత్వగుణ సంపన్నుడే చేశాడు, ఒక రాక్షసుడు చేశాడు, ఇద్దరికి ఇవ్వాల్సిందే. అందుకే సిద్ధ సురాసుర వందిత లింగం. పైగా సిద్ధ శబ్దానికి అర్థం మనం ఏదో మునులు మహర్షులు అని చెప్పుకోకూడదండి, పొరపాటు. సిద్ధులు అంటే రసాయన శాస్త్రవేత్త. సిద్ధ సురాసుర వందిత లింగం. సిద్ధులు అంటే రసాయన శాస్త్రవేత్త. పూర్వం సంస్కృత భాషలో పారిభాషికమైన మాట. సిద్ధుడు అంటే కెమిస్ట్. వాళ్ళు హిమాలయాది పర్వతాల్లో సంచరిస్తారు. అక్కడ గైరికాది ధాతువులను ఉంటాయి. అంటే ఈ తీగలు ఉంటాయి చూడండి, లతలు.
అవి గొట్టాల్లో ఉంటాయి, తీగలు సన్నగా ఉన్న గొట్టాల్లో ఉంటాయి. అవి వాన చినుకులు పడి చిట్లుతాయి. ఆ చిట్లినప్పుడు అందులోంచి రసం కారుతుంది. ఒక్కో రసం ఆకుపచ్చ రంగులో ఉంటుంది, ఒకటి నీలవ రంగులో ఉంటుంది, ఒకటి ఎర్ర రంగులో ఉంటుంది, ఒకటి తెల్ల రంగులో ఉంటుంది. ఇవే రసాయన. ఆ రసాయన శాస్త్రమే కెమిస్ట్రీ. అందుకే సిద్ధులు పర్వతాల్లో తిరిగి ఆ రసాయనాలు గ్రహించి వాటి నుంచి మందులు తయారు చేస్తారు. ఒట్టి రసాయనం సేవించకూడదు, లోపల కాలిపోతుంది, కెమికల్ కాలిపోతుంది. దాన్ని మళ్ళీ వేరే ద్రావకంతో కలుపుతారు, దాంతో మందులు తయారు చేస్తారు. అంతే సిద్ధుడు అంటే కెమిస్ట్. ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం. సర్వ సుగంధ సులేపిత లింగం సిద్ధ సురాసుర వందిత లింగం, బుద్ధి వివర్ధన కారణ లింగం. మన బుద్ధి కనుక వివృద్ధమైతే ఆ గైరికాది ధాతువులోంచి మందులు పుట్టించవచ్చు. అందుకని సిద్ధులు. ఆ సిద్ధులు కూడా పరమేశ్వరుని అర్చిస్తారు ఖచ్చితంగా. పూర్వం మీరు ఆయుర్వేద వైద్యుల్ని గమనించండి. దైవ భక్తి లేకుండా విభూతి బొట్టు పెట్టుకోకుండా ఆయుర్వేద వైద్యులు కనపడ్డాడు. అడ్డబొట్టో నిలువు బొట్టో ఏదో ఒకటి, ఆచార్యులు గారు అయితే పొడుగు పెట్టుకుంటారు, మన మామూలు స్మార్తులు అయితే అడ్డబొట్టు, ఏదో ఒకటి లేకుండా ఆయుర్వేద వైద్యులు కనపడరు. వాళ్ళు దైవ పూజ కూడా చేస్తారు పొద్దున్నే ఖచ్చితంగా. అంచేత వీళ్ళ యొక్క ఈ ఔషధ శక్తితో పాటుగా ఆ భక్తి కూడా పనిచేస్తుంది అక్కడ ఖచ్చితంగా. మనం ప్రసాదం గుళ్ళో తీసుకునేటప్పుడు ప్రసాదం చాలా బాగుంది, ప్రసాదం చాలా బాగుంది అని ఆలోచించకూడదు. చాలా బాగుండడానికి ఏమిటో హోటల్లో టిఫిన్ ఆలోచన అది కాదు. ప్రసాదం అంటే అనుగ్రహం. భౌతికమైన ప్రసాదమే. ఇంత చక్కెర పొంగలు పెట్టచ్చు, 2 గారి మొక్కలు పెట్టచ్చు. అది తినేటప్పుడు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి కృపామయి, ఈ తినే ప్రసాదం నాలో జ్ఞానాన్ని వైరాగ్యాన్ని కలిగించునుగాక అనే భావంతో కనుక సేవిస్తే ఆ గారి మొక్కే మీకు బ్రహ్మాండంగా గార్గిని చేసి ఉపనిషత్తు అందబోతుంది. ఆ ప్రసాదానికి అంత శక్తి ఉంది. ఒట్టి ప్రసాదంగా భావించకూడదు దాన్ని. అందుకే ఎక్కువ తింటూ ఉంటాం మనం. కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఉంటారు, ఇంటి దగ్గర ఇద్దరు ఉన్నారు ఇవ్వండి, పెద్ద పాలసీల సర్వీస్ ఇక్కడ. చచ్చిపోతున్నారు, గుళ్ళల్లో పెట్టలేక ఇక్కడ. అడగడానికి బుద్ధి ఉండద్దండి, ఇంటికి అడుగుతారా ప్రసాదాన్ని? అన్నప్రసాదం అని పెట్టారంటే మొత్తం అందరికీ పార్సలే. ఇక్కడ 10 మందికి సర్వీస్ కేటరింగ్. ఎక్కడి నుంచి ఖర్చు అంతా ఎందుకు ఇవ్వాలి అసలు? ఇంటి దగ్గర వాళ్ళకి మీరు ఉండి పెట్టాలి, ఇక్కడి నుంచి పట్టుకెళ్ళబెట్టి. ఇక్కడ తింటే వేరు, ఇంటికి పట్టుకెళ్ళి మొదలుపెడితే ఇన్ని 100 క్వింటాలు వదిలే సరిపోదండి. ఇక్కడ మనకే ఉండాలి ఆలోచన. ప్రసాదం కొద్దిగానే తీసుకోవాలి, అది కూడా మనకి జ్ఞానాన్ని ఇస్తుంది అనే నమ్మకంతో తీసుకోవాలి. జ్ఞానం కోసం ప్రసాదం ఆకలి తీరడానికి కాదు. ఇక్కడ ఇలా ఆలోచిస్తే జరుగుతుంది భావన. అందుకని సిద్ధసురాసుర వందితులైంది. ఆ సిద్ధులైన వాళ్ళు మందులు కనిపెట్టి భగవత్ ప్రసాదం కారణంగా ఇది పనిచేయాలని భావిస్తారు. అది దానికి అర్థం. కనక మకామణి భూషిత లింగం హనిపతి వేష్టిత శోభిత లింగం దక్ష సుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనక మకామణి భూషిత లింగం. మన ఇంట్లో బంగారపు నగలు గాని మణులు గాని మనం ఏమి ధరించినా మీ ఇంట్లో ఉండే పూజా మందిరంలో దేవుడి విగ్రహానికి ఒక్కరోజు అలంకరించి ఆ తర్వాత ధరించండి. ఆ మణి సౌభాగ్యంగా మారుతుంది. రాగానే ఇలా మెడలో వేసేసుకోవడం కాదు. ఇక్కడ ఖచ్చితంగా మన ఇంట్లో ఉండే పూజా మందిరంలో అది స్త్రీ సంబంధమైన ఆభరణం అయితే అమ్మవారి మెడలో వెయ్యాలి. దుర్గాదేవి అయినా పర్వాలా, సీతాదేవి అయినా పర్వాలా, లక్ష్మీదేవి అయినా పర్వాలా, ఆవిడ మెడలో వెయ్యాలి. పట్టినా పట్టకపోయినా సరే వేసేయాలి. పట్టకపోతే పాదాల దగ్గర పెట్టేయాలి. మంగళసూత్రం కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తొడుక్కుంటారండి స్త్రీలు, పట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా. ఆవిడే కాపాడాలండి, ఎవరు కాపాడతారు? మగవాళ్ళు కూడా ఉంగరం కొనుక్కున్నా సరే ఉంగరం తీసి ముందు అమ్మవారి దగ్గర పెట్టాలి, శివుడి దగ్గర పెట్టాలి, రాముడి దగ్గర పెట్టాలి, కృష్ణుడి దగ్గర పెట్టాలి. ఆయన వేలికి పట్టకపోతే కాలి దగ్గర పెట్టాలి. ఆయన ఈ ఉంగరం నీది అని చెప్పి అన్నాడు, తీసుకొని దూతుడు. అప్పుడు ఆ ఉంగరం ఈ దిక్కుమాలిన రంగురాళ్ల ఉంగరాల కంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దేవుడి మీద నమ్మకంతో పెట్టుకున్న ఉంగరం అది. ఈ ఆలోచనలు ఉన్నవాళ్ళు ఆ పని చేయండి. రంగురాళ్ళకి మోసపోకండి. ఒకడు మొత్తం 10,000కి మొత్తం 30-40 ఉంగరాలు పెట్టింది. అవన్నీ ఏవో వెలవెలబోతూ ఉన్నాయి. ఒక్క ఉంగరం బాగా మెరుస్తుంది, అది పెళ్లినాడు పెట్టిన ఉంగరం. ఇవన్నీ ఎందుకు పెట్టేవరా అన్నట్టు. ఆ ఉంగరం పెట్టుకోవడం వల్ల ఇవన్నీ పెట్టుకోవాల్సి వచ్చింది అన్నట్టు. అది పెట్టుకోకపోతే ఇవన్నీ బాగానే ఉండేవి, పెళ్లి అయ్యాక వచ్చే ఇవన్నీ. ఆ పెళ్లి ఉంగరం ఒకటి పెట్టుకోబట్టి 40 ఉంగరాలు పెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత ఎన్ని వచ్చాయి ఇవన్నీ? ఈ రంగురాళ్ళ ఉంగరాలు ధరించి మోసపోకండి. టీవీలో ప్రకటనలు చూసి మీరు చేయించుకున్న ఉంగరమే, మీ మామగారు మీకు పెట్టిన ఉంగరమే, మీరు కష్టపడి చేయించుకున్న ఉంగరమే, లేదా పెళ్లి రోజుకి మీ భర్త మీ ఎందుకు ప్రేమతో చేయించినటువంటి ఉంగరాన్ని ఒక్కసారి అమ్మవారి దగ్గర పెట్టండి. అమ్మ పెట్టేసుకోకండి, వెంటనే కక్కుర్తి పెట్టి వెనక్కడ పెట్టండి, ఆవిడ పాదాల దగ్గర పెట్టండి, అమ్మ కాపాడమని అడగండి. ఆ తర్వాత ఆ ఉంగరం తీసుకుని పెట్టుకోండి. అన్ని రకాల శుభాలు జరుగుతాయి, అనుమానం ఏం లేదు. భగవత్ సంకల్పం.
ఏది మనం అనుభవించేటువంటి వస్తువుని ముందు భగవంతునికి అర్పించాలి. అది కూడా లేకపోతే ఎలాగా? కనక మహామణి భూషిత లింగం, కనక మహామణులని అక్కడ పెడితే శివుడు ఏం ధరించడం, ఆయనకి ఎలాగో బూడిదే. వీడు ఇంత ఆభరణాలు పట్టుకొచ్చి నాకు పెట్టాడు, వీడికి ఎప్పటికీ ఆభరణాలకి లోటు ఉండకుండా ఉండుగాక. అనిపతి వేష్టిత శోభిత లింగం, అంతటి శివలింగం. శివుడి మెడలో ఎప్పుడు పాము తిరుగుతూ ఉండదు. ఎందుకో తెలుసా? ఆ పాము విడిగా ఉంటే భయపడుతుంది మనని, శివుడి మెడలో ఉంటే భయపెట్టదు. అందుకని మన జీవితంలో కూడా భయం అనే పావుని జయించాలి అంటే మన మనస్సులో శివుడు ఉండాలి ఖచ్చితంగా. నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే పంచాక్షరి జపాన్ని మానకుండా ఉంటే సర్పభీతి కూడా మనకి ఉండదు. దక్ష సుయజ్ఞ వినాశన లింగం, దక్షుడు చేసింది చాలా గొప్ప యజ్ఞం. ఇందాకే ఆ కథ అంతా చెప్పుకున్నాను. కానీ అహంకారంతో చేశాడు. యజ్ఞాలు యాగాలు ఎప్పుడూ నిరహంకారంగా చెయ్యాలి. నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదు. భగవంతుడు చేయిస్తున్నాడు, ఈ చెయ్యి చేస్తోంది అంతే. దానం ఇచ్చాము అంటే భగవంతుడు ఇచ్చే అవకాశం ఇచ్చాడు, ఈ చెయ్యి ఇస్తోంది అంతే. అలా చేస్తే యజ్ఞం నిలబడుతుంది. లేకపోతే సొంత మావగారి యజ్ఞాన్ని కూడా విధ్వంసం చేసేసాడు. ఇక్కడ చుట్టరకాలు ఏమి ఉండవు. దక్షుడు మరి సొంత మావగారే కదా. అయినా దక్ష సుయజ్ఞ వినాశన లింగం, మావగారు తండ్రి ఇంకో బంధాలే ఉండవు. తప్పు ఉప్పు రెండే ఉంటాయి. మనలాంటి వాళ్ళు కాదు దేవతలు, వాళ్ళకి మానవ సంబంధాలన్నీ పట్టవండి. ధర్మం అధర్మం అనేవి ఉంటాయి తప్ప వీడు మావాడు వీడు పరాయివాడు అనే భావన ఉండదు అక్కడ. అందుకని ఏది ధర్మమో అది చేస్తారు. మావగారి విషయమేనా అంతే, పిల్లల విషయమేనా అంతే, అందులో తేడా ఏమి ఉండదు. అందుకని అదే మనం కూడా మానవ సంబంధాల్లో పాటించాలి. ధర్మాధర్మాలకి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ వీడు మా మేనలుడు వాడు మా తోడలుడు అనే మాట రాకూడదు. అక్కడ ధర్మమే ముఖ్యం. అందుకని ఆ ఆలోచన చేయాలి. కుంకుమ చందన లేపిత లింగం పంకజగార సుశోభిత లింగం సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమ చందన లేపిత లింగం, శివుడు ఏమి ప్రత్యేకమైన లేపనాలు పోతలు కోడు. కానీ మనం పూస్తే వద్దని చెప్పడం. అందుకని మన ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ ప్రత్యేకమైన ఉత్సవాల్లో చందనము కుంకుమ మొదలైనవి శివుడికి అర్చన చేయొచ్చు. రోజు ఆయన ఇష్టపడేవి కావు. కానీ భగవంతుడు ఎలా ఉంటాడు అంటే ఏదో వాడికి ఇష్టం కదా, వాడు పూస్తున్నాడులే అని పూజించుకుంటాడు. ఒకసారి తల్లిదండ్రులు చూడండి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే పిల్లలు చెబితే వింటారు. చిన్నపిల్లలు నా కోసం పెట్టుకో నాన్న, నా కోసం పెట్టుకోండి, ఇష్టం లేకపోయినా పెట్టుకో. మా అమ్మాయి అడిగింది, చిన్నపిల్ల, దాని ఇష్టం కోసం పెట్టుకుంటా. అది ప్రేమ. భగవంతుడికి మనకి పిల్లల యందు ప్రేమ ఉన్నట్టే భగవంతుడికి మన భక్తులందరి మీద ఉంటుంది. అందుకని మనం కుంకుమ పూసినా చందనం పూసినా కనక మహామణులు పెట్టినా హాయిగా పెట్టించుకుంటాడు ఆయన. ఎందుకంటే మనం ప్రేమతో పెడుతున్నాం, కానీ ఆయనకి అది అక్కర్లేదు. కుంకుమ చందన లేపిత లింగం పంకజకార సుశోభిత లింగం. అర్చన పూర్తి అయిన తర్వాత పద్మాలు అక్కడ పెడితే మరింత అందంగా ఉంటుంది శివలింగం. అది కూడా 1, 2, 3 అంతకు మించి పెట్టకూడదు. చెరువులో తామరపూలన్నీ పోసి పట్టుకొచ్చేకూడదు, చెరువులు పాడు చేయడం. అందుకని 1, 2 పువ్వులు పెడితే ఆ మధ్యలో శివలింగం ఎంత అందంగా ఉంటుందండి. మన ఇంట్లో పూజా మందిరంలో విగ్రహాలను ఎప్పుడు కడగాలి, తుడవాలి, దానికి శంకలు పెట్టుకుని మానేయకండి. ఎప్పుడు దుమ్ము కనపడితే అప్పుడు తుడిచే, వీలైతే కడిగే, శుభ్రంగా కడిగేయాలి, శుభ్రంగా తుడిచేయాలి. ఆ దేవుడు విగ్రహాన్ని చూస్తే మన దుఃఖాలన్నీ పోయినంత ఆనందంగా ఉండాలి. మంగళప్రదంగా లేకపోతే ఆనందంగా ఎలా ఉంటామండి? ముందు మనుషుల మధ్యలో అనుబంధాలు బాగుండాలన్నా భార్య భర్త శుభ్రంగా స్నానం చేసి పౌడర్ రాసుకుని హాయిగా కూర్చుని ఉండాలి. ఇంట్లో కూర్చున్న మహారాజులో ఉండాలంటే ఎలాగా మా ఆయన అన్నట్టుగా ఉండాలంటే మహారాజు లాగా. ఆడది కూర్చుంది అంటే అమ్మవారు కూర్చున్నట్టే ఉండాలి అక్కడ. అబ్బా ఈవిడ ఉండగా నాకేమిటండి లక్ష్మీదేవి సాక్షాత్తు అనుకోవాలి. ఎప్పటికప్పుడు శుభ్రంగా స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం, వీలైనంత తక్కువ అలంకారాలైనా చేసుకోవడం, సుఖంగా ఉంటే శుభ్రంగా ఉంటే ఆనందంగా కూడా ఉంటాం. ఒళ్ళే బాగుండకపోతే ఇంకా లోపల మనస్సు ఎలా బాగుంటుంది? అంటే శరీరాన్ని ముందు కాపాడుకోవాలి. భగవంతుడు అలాగే చేస్తున్నాడు. పంకజహార సుశోభిత లింగం సంచిత పాప వినాశక లింగం. ఈ రకంగా పద్మాలతోటి కుంకుమతోటి చందనంతో భగవంతుడిని కనుక అర్చిస్తూ కుంకుమలాగే కాంతివంతంగా మన మనస్సు ఉండేలాగా, కుంకుమలాగే పరిమళంగా మన చందనంలాగే పరిమళభరితంగా మన మనస్సు ఉండేలాగా, పంకజంలాగే మృదువుగా స్నిగ్ధంగా మెరిసిపోతూ మన మనస్సు ఉండేలాగా చూసుకుంటే అప్పుడు
సంచిత పాప వినాశన లింగం. ఎన్నో జన్మల నుంచి కూడబెట్టి ఎప్పుడు పోతాయో మనకి తెలియకుండా ఉన్న పాపాలన్నీ కూడా నాశనం అవుతాయి. పాపాలకి పుణ్యాలకి దేనికి అంత భయపడవలసిన అవసరంలా. పాపాలకి భయపడక్కల్లా, పుణ్యాలకి తాపత్రయపడక్కల్లా. రెండు మనస్సులో జ్ఞాపకాలే. నీ మనసులో జ్ఞాపకాలు లేవు అంటే ఏది అనుభవించాల్సిన అవసరం లేదు. ఆ జ్ఞాపకాలు పోవాలి అంటే నిత్యము శివార్చన చెయ్యాలి. అలా చేయడం కోసమే కార్తీక మాసం పెట్టారు ప్రత్యేకంగా. ఏడాదంతా చేయమంటే చేయరని ఈ నెలంతా చేయవయ్యా, ఈ నెలంతా ఉపవాసాలు కూడాను. కనీసం నెలకు 10 రోజులు ఉపవాసం ఉంటాం. ఈ నెలలో ఎంత లేదన్నా 10 రోజులు ఉంటారు. సోమవారాలు 4, పూర్ణిమ 2 ఏకాదశులు, క్షీరాబ్ది ద్వారా చాలా ఉన్నాయి మన ప్రాణానికి. ఈ ఉపవాసాలు ఉంటే ఏమవుతుంది? తినకుండా కూడా ఉండడం అలవాటు. నేల మీద పడుకుంటే ఏమవుతుంది? పరుపులు లేకుండా పడుకోవడం అలవాటు అవుతుంది. కార్తీక మాసం జాగ్రత్తగా ఉండాలి అని భార్యలు కాస్త భర్తను వారించి కొంచెం పక్కన పెడితే బ్రహ్మచర్యం కూడా అలవాటు. అందుకోసమే ఈ 10 రోజులు, నవరాత్రులు, దశరాత్రులు, మన పండగల్లో, హిందువుల పండగల్లో నెలంతా పెట్టడం. ఎందుకంటే అభ్యాసం. అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళని చూడండి, 40 రోజుల పాటు వాళ్ళు ఆ ప్రసాదం తింటారు. నేల మీదే పడుకుంటారు, చెప్పులు వేసుకోరు, ఎంత దూరం నడవాలన్నా నడుస్తారు. చన్నీళ్ళలో చచ్చేడు స్నానం చేస్తారు. తెల్లారగంట మనం వేడి నీళ్ళు చేయలేకపోతున్నారు అక్కడ, వాళ్ళు చన్నీళ్ళు చేస్తారు. ఇలా 40 రోజులు అలవాటు పడ్డా ఎలా ఉండాలి మనస్సు? 40 రోజులు ఉన్నవాడిని 40 ఏళ్ళు ఉండలేనా? అలా ఉండాలి. అది దీక్షా రహస్యం. అప్పుడు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం అలవాటు అవుతుంది. శాంతం, సహనం అన్ని అలవాటు అవుతాయి. అయ్యప్ప మన ఒళ్ళో కూర్చుంటాడు, వచ్చి చెప్పాలేంటి వేరే. ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడే ఉంటాడు దేవుడు. అది అలవాటు కావడానికి దీక్ష మనము చెయ్యాలి. అలాగే అందుకని పంకజహార సుశోభితాడు సంచిత పాపం. ఎప్పుడైతే నువ్వు మనస్సును పవిత్రంగా మార్చుకున్నావో, సత్కర్మలు చేయడం మొదలు పెట్టావో, పాత పాపకర్మలు ఎందుకు మిగులుతాయండి? ఇప్పుడు పూర్వం ఒక తప్పు చేసిన వాడే ఊళ్ళో ఉన్నాడు అనుకుందామండి, వాడు ఏదో హత్య చేశాడు అనుకుందామండి, జైలు శిక్ష అనుభవించాడండి, ఏదో బయటకు వచ్చాడండి. మనం అనుకుంటాం కొన్నాళ్ళ పాటు కీడి అంటారు. వాడే తర్వాత చాలా మంచి పనులు చేశాడు అనుకోండి పశ్చాత్తాపంతో. మరో 10 ఏళ్ళు పోయాక ఏమంటారండి? ఇంత మంచివాడు ఆ పని ఎలా చేశాడండి అండమే కాదు, వాడు చేసి ఉండడం ఎవరో మోపేసి ఉంటారని కూడా అంటారండి. మంచితనం అంత గొప్పది. దయచేసి గమనించాలి. మనం దుర్మార్గ పని చేసినా సరే తర్వాత సన్మార్గం అలవాటు చేసుకుంటే దాన్ని చూసినటువంటి లోకులు ఇంత మంచివాడు అలా ఎందుకు చేస్తారండి, ఎవరో మోపేసి ఉంటారు పాపం అంటే ఆ మాట అతనికి ఎంత మనశ్శాంతిగా ఉంటుంది. నేను చేశాను నిజంగా, కానీ నేను చేయలేదు అంటున్నారు వాళ్ళు. అంటే ఇంకా చేయకుండా ఉంటే, ఈ మాట చేయలేదనే మాటే ఇంత నాకు ఆనందంగా ఉంటే, నిజంగా చేయకుండా ఉంటే ఎంత ఆనందంగా ఉంటాను నేను. అది అతనిలో సరైన పశ్చాత్తాపం రాత వెంటనే ఆ మంచి పని అంత గొప్పది. అది సంచిత పాపాలను కూడా పోగొడుతుంది. సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవిత లింగం. ఇంద్రుడు, వసంతుడు, కంతుడు, జయంతుడు ఎంతమంది దేవతలైనా 30 దేవతలు శివలింగం ముందు మోకరిల్లవలసింది. అందుకని దేవగణార్చిత సేవిత లింగం. ఎలా చెయ్యాలి? ఉట్టినే మొక్కేస్తే కుదరదు. భావైహి భక్తిభిరేవ చ, మన మనస్సులో నిజమైన భక్తి ఉండాలి. భావైర్భక్తిభిరేవ చ లింగం. గుడి చుట్టూ ప్రదక్షిణాలు ఎక్కువ చేయడం, రోజు గుడికి వెళ్ళడం, ఇవన్నీ లెక్కలెట్టద్దండి. దయచేసి ప్రదక్షిణం చేయండి, లెక్క పెట్టకండి. ఒక కాగితం తీసుకోవడం, కలం పెట్టుకోవడం, ఇక్కడ తిరుగుతున్నప్పుడల్లా ఒకటి గీసుకుంటే దృష్టి అంతా ఈ ఒకటి మీద ఉంది, దేవుడి మీద లేదు. చివరికి దేవుడు ఎప్పుడు విసుకొచ్చే కాగితం తీసుకుని ఒక 100 గీతలు గీసేస్తారు. వెళ్ళిపో ఇంటికి, ఎందుకు వచ్చిన గొడవ, వీళ్ళు ఎక్కడితో కూర్చున్నావు. ఆకలి వేసిన వాడు ఆవురమైన ఆకలి వేసి అన్నం తినేవాడు ఎవడన్నా ముద్దలు లెక్కెడతాడా? ఉయ్యాల్లో పడుకున్న బిడ్డని లేపి ఎగరేసి ముద్దు పెట్టుకునే తల్లి ఎప్పుడైనా ముద్దులు లెక్క పెట్టిందా? నా దేశం కోసం కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండి ఒళ్ళంతా గాయాలు పడి పోరాడుతున్న సైనికుడు ఎప్పుడైనా తనకి అయినటువంటి గాయాలు లెక్క పెట్టాడా? మనం జపం చేస్తూ పూసలు లెక్క పెడతాం ఏంటంటే దరిద్రం. ప్రదక్షిణాలు చేస్తూ ప్రదక్షిణాలు లెక్క పెడతారా? ఈ లెక్క ఏమిటిది? సెంటిమెంట్ పెట్టేసింది బాగా. 108 చేయాలి, 109 చేయకూడదా? లేకపోతే 107తో ఆపేయకూడదా? ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చునే దేవుడు కూడా లెక్కలు వేస్తాడు వ్యాపారస్తులాగే. ఓ సమయం పెట్టుకో, అరగంట చేసే వెళ్ళిపో, లెక్కట్టుకో. అరగంట అనుకో, వాచి పెట్టుకో, అలారం మొగ్గ ఆపి. దానివల్ల మనకు సమయం కూడా కలిసి వస్తుంది.
నువ్వు ఎంత చేయగలవు అంతే చేయి. జపం చేయలేమండి, సహస్ర గాయత్రి చేయలేము, 1000 నామాలు జప 1000 సార్లు చేయలేము, మానేయండి. పావుగంట పెట్టుకోండి, అరగంట పెట్టుకోండి, ఎంత చేయగలిగితే అంత. అరగంటలో ఎంత అయితే అంత చేయండి. అరగంటకి సెల్ ఫోన్ అలారం పెట్టుకోండి, అంతసేపు కట్టేయండి. మళ్ళీ మధ్యలో ఫోన్ మాట్లాడడం, అంతసేపు కట్టి అలారం పెట్టుకో, అరగంట అవగానే ఆపి చాలు. నేను ఇంతే చేయగలను, దండం పెట్టు, భగవంతుడు అనుగ్రహిస్తాను. ఈ లెక్కలు చూడండి. దేవుడు ప్రత్యేకించిన కోరికలతో చేసే జపాలకే లెక్కలు ఉంటాయి. ఎందుకంటే నువ్వు అక్కడ షరతు పెట్టావు, దేవుడు షరతు పెడతాడు. కామ్యకర్మ వేరు, నిష్కామ కర్మ వేరు. కామ్యకర్మ వేరు. అక్కడ యజ్ఞంలో ఏది వాడాలంటే రావేకంటే రావేక బదులు తుమ్మాకు తెస్తానంటే కుదరదు. అక్కడ ప్రసాదం ఏదంటే అదే లెక్క. ఎందుకంటే నువ్వు కోరిక కోరావు, నువ్వు షరతులు పెట్టినప్పుడు దేవతలు కూడా షరతులు పెడతారు. నువ్వు ఏ షరతు లేకుండా పరమాత్మ నాకు అవకాశం ఉన్నంత వరకు చేస్తాను అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నాకు అవకాశం ఉన్నంత వరకు నిన్ను కాపాడుతాను రా అంటాడు. మన అవకాశానికి పరిమితి ఉందండి, పరమశివుడి అవకాశాలకి పరిమితి లేదండి. ఎలాగైనా కాపాడు. మన అవకాశం ఎంత, మనం ఎంత. కానీ ఆయనకి అవకాశం లేదండి, ఆయనకి ఆకాశమే అవకాశం. స్కై ఈజ్ ది లిమిట్. వ్యోమకేశ అని పేరు ఆయన. ఆయన తాండవం చేస్తూ కేశభాషం జాబితే ఆకాశం అంతా ఆక్రమించింది. ఆయనకి అవకాశం ఏంటంటే ఆకాశం అండి, అంతుందా. ఆయన కూడా ఏమంటాడు మనకు అర్థం కావడానికి, నువ్వు అవకాశం మేరకు చేసావు కదరా, నేను కూడా అవకాశం మేరకు కాపాడుతా. కానీ అవకాశం ఎంత, ఆకాశం అంతా అంటే అన్నీ ఇస్తాడు. మనం ఎందుకు అవకాశం పెట్టుకుంటున్నాం? మానవ మాత్రులు. మనం ఉద్యోగాలు చేసుకోవాలి, ఇంటి పనులు చేసుకోవాలి, ఎన్ని ఉన్నాయండి, పిల్లల్ని పెంచుకోవాలి. పూజా మందిరంలోనే అస్తమానం కూర్చోవాలంటే వీలవుతుందా? దానికి కూడా సులభమైన ఉపాయం ఉంది. ఏం కంగారు పడక్కల, సమయం పెట్టుకో. ఈ అరగంట సేపు చేస్తా, ఆ అరగంట అలారం మోగ్గానే అక్కడి నుంచి నేను పని చూసుకో. అలా రోజు అలవాటు పడితే ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఒక ఏడాది అయ్యేసరికండి ఇంకో అరగంట చేద్దాం అనిపిస్తుంది, మన మనస్సుకి అనిపిస్తుంది. హాయి అక్కడ దొరికిన ఆ జపం చేస్తుంటే, ఏకాంతంగా జపం చేస్తుంటే దొరికిన హాయి ఇంకా భూమండలంలో ఏ సుఖంలోనూ మనకు దొరకదు. వెంటనే మనమే మాట్లాడుతాం, అక్కడ ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు. అంటే వయస్సు దాటి ఉద్యోగ విరమణ, పదవీ విరమణ చేశాక ఇంకా అందులోనే ఉంటామండి. మళ్ళీ ఊరికి సమాజంలో వేలెట్టం ఎందుకు వెళ్ళి ఆ పని ఈ పని ఇంట్లో కూర్చోక. ఇది దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తి బిరేవచలింగం. ఎందుకింత శ్రద్ధగా జపం చెయ్యాలో తర్వాత 3వ చరణంలో చెబుతున్నారు శంకరాచార్య. దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివలింగం. 1,000,000 మంది సూర్యులతో సమానంగా ప్రకాశిస్తారట శివుడు. అదే శంకరాచార్య శివానందలహరిలో చెబుతారు. ఎగువ హరిజవంతవక క్షితినభో వ్యాప్తం తవో మండలం విత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్య ప్రభక వేద్య కిం న భవసి అగో ఘనతరం కిదృగ్భవేన్మత్తమక తత్సర్వం యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ అని శివుని రెచ్చగొడతారు. ఆయన శ్లోకాలు అలాగే ఉంటాయి. సూర్యుడితో పోల్చి రెచ్చగొట్టారు శివుణ్ణి. ఏమంటున్నారంటే ఎకోవారి జవంతవక, సూర్యుడు ఒక్కడే ఉన్నాడు అక్కడ ఆకాశంలో, 2 సూర్యులు లేవు. క్షితినభో వ్యాప్తం తమో మండలం విత్వా, ఆకాశం నుంచి భూమండలం వరకు ఉండే మొత్తం చీకట్ట పోగొడుతున్నాడు. చూసుకొని నీకంటే ఎంత గొప్పవాడో. శివుని రెచ్చగొడుతున్నాడు ఆయన, ఎందుకంటే దాన్ని కాపాడడం లేదని బాధ. అందుకే ఏమంటాడు, ఒక్కడేనయ్యా సూర్యుడు, మీకు 5 ముఖాలు ఉన్నాయి. శివుడు పంచముఖుడు కదా, నీకు మళ్ళీ 5 ముఖాలు, ఆయనకు ఒకటే ముఖం. అయినా ఏం చేస్తున్నాడు, ఆకాశం నుంచి భూమి వరకు ఉండే చీకటిని మొత్తం పోగొడుతున్నాడు. 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నట్టు సూర్యుడు. అక్కడి నుంచి ఈ కిరణం ఇక్కడికి చేరడానికి 9 నిమిషాలు కూడా పడ్డం లేదు. మరి ఆ మాత్రం శక్తి నీకు లేదా? అప్పుడే శివుడు రెచ్చిపోతాడు, నన్ను వడ్డు పొరుతావా. ఎందుకంటే ఈయన 3 కళ్ళల్లో ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను అగ్ని ఉంది. సూర్య శశాంక వన్య నయనం. నా ఒంట్లో ఒక కన్ను, వాడితో నన్ను పోలుస్తావా? ఇంతకీ ఏం కావాలో చెప్పుకుంటాడు. అది చెబుతాడు ఆయన. సర్వం క్షితినభో వ్యాప్తం తమో మండలం విత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్య ప్రభగ దినకర కోటి ప్రభాకర లింగం. నువ్వు కోటి సూర్య ప్రభా భాసమానుడివి అంటున్నారయ్యా. సూర్యుడి కాంతి నీ నుంచే వచ్చింది అంటున్నారయ్యా. మరి సూర్యుడు మాకు కనబడుతున్నాడు, ఒక్కడే ఉన్నాడు, ఇంత పిచ్చెకటి పోగొడుతున్నాడు. పైగా లోచన గోచరోపి భవతి, మా కళ్ళకు కూడా కనపడుతున్నాడు. సూర్యుని చూడొచ్చు కదా, నమస్కారం చేసుకోవచ్చు కదా. సూర్యుడిని చూస్తే గాని అన్నం తినని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి మనలో. కొంతమంది పెద్దవాళ్ళు సూర్యుని చూస్తే గాని అన్నం తినరు. నిజంగా వర్షం వచ్చి సూర్యుడు కనపడేదంటే వాళ్ళకు ఉపవాసమే. ఇప్పటికీ ఉన్నారండి అలా. జోక్చ సూర్యం దృశే అని సూర్యుని చూసి దండం పెట్టుకుని అన్నం తింటారు. సూర్యుడు కనపడకపోతే అన్నం తినరు. పెద్దవాళ్ళు ఉన్నారు. అప్పుడు 90 ఏళ్ళు వచ్చినా సరే తినరు. లేదురా నేను జీవితం అంతా పాటించాల్సిందే, అదో పద్ధతి.
భగవంతుడు చేరుకోవడానికి ఆత్మజ్ఞానం పొందడానికి ఏ పద్ధతైనా మంచిదేనండి. అందుకని ఆయన కనబడుతున్నాడు, ఒక్కడే ఉన్నాడు, నువ్వేమో 5 ముఖాలు వేసుకుని ఉన్నావు. ఆయన మొత్తం చీకటంతా పోగొడుతున్నాడు, కానీ నువ్వు నా మనస్సులో ఉండే చీకటిని పోగొట్టలేకపోతున్నావు, నిన్ను ఏమనానయ్యా అన్నాడు శంకరాచార్య. తత్సర్వం వ్యపనీయమే. నా మనస్సులో ఈ సంసార బంధాల గురించి, ఈ ధనవాంఛల గురించి, కామవాంఛల గురించి, ఈ పదవి పీఠాల వాంఛల గురించి ఉండే చీకటి ఉందే, విపరీతమైన కోరిక. ఇది ఎంత దారుణమైందో కానీ సూర్యుడు పోగొడుతున్నాడు. సూర్యుడి కంటే 1,000,000 రెట్లు కాంతి కలిగిన వాడు నువ్వు పోగొట్టలేకపోతున్నావు అంటే నీ తప్పు కాదయ్యా. ఈ దుర్మార్గపు అజ్ఞానం అంత దారుణమైందనమాట. విద్యక్కిం నభవసి అగో ఘనతరం కీదృగ్భవేన్మత్తమక. నాలో వ్యాపించిన చీకటి ఉంది, ఈ బంధాల మీద గురించిన వ్యాపడం, మా వాళ్ళని కొట్టుకు చచ్చిపోవడం ఉందే. ఈ వ్యామోహం ఎంతది అంటే భగవంతుడు కూడా పోగొట్టలేనంత అజ్ఞానం. అందుకని తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నోభవ. అది పోగొట్టి వెంటనే ప్రసన్నం కూడా కావయ్యా. సూర్యుడు పాటు చేయకపోతే ఎలాగా? విష్ణుమూర్తి గాని నువ్వు కానీ సూర్యుడి కంటే గొప్పవాళ్ళు అంటారు కదా, మరి గొప్పవాళ్ళు అయిన వాళ్ళు తక్కువ వాళ్ళ కంటే ఎక్కువ పనులన్నీ చేయాలి కదా. ఆయన చేసిన పాటు కూడా చేయకపోతే ఎలాగా అని భగవంతుడు రెచ్చగొడుతున్నాడు ఆయన. అది దినకర కోటి ప్రభాకర లింగం. ఇలా భగవంతుడితో మాట్లాడాలమ్మా. మన చూసిన వాళ్ళు పిచ్చివాళ్ళు అనుకున్నా మంచిదే. పూజా మందిరంలో కూర్చున్నామంటే ఎదురుగా ఉన్న విగ్రహాలతో మనం మాట్లాడాలి. చూసిన వాళ్ళు ఏమైనా అనుకోని, ఆయనలో ఆయన మాట అనుకోని ఏం పర్వాలా. ఎవరితో మాట్లాడుతున్నామంటే దేవుడితో మాట్లాడుతున్నాం. ఏదో కుటుంబ బంధాలతోనూ మిత్రులతోనూ ఫోన్లో మాట్లాడడానికి గంటలు కాల్చి పట్టుకుని వాడు పరక్కపోయినా సరే, అందుబాటులో లేరు వచ్చినా సరే మళ్ళీ చేసి పనికి వాళ్ళ మాటలన్నీ మాట్లాడతామే. పూజా మందిరంలో కూర్చొని దేవుడితో మాట్లాడలేమని విసుగు వచ్చింది, దేవుడి ముందు చూపించండి. కోపం వచ్చింది, దేవుడి ముందు చూపించండి. భయం వేసింది, దేవుడి ముందు చూపించండి అమ్మా. తక్షణం దైవ సాక్షాత్కారం జరుగుతుంది. సామాన్యమైన విషయం కాదు. మన ఆర్తి మన ఆవేదన. నేను నీ భక్తుడై ఉండి కూడా నేను భయపడుతున్నానయ్యా, నీకే ఇది అవమానం అంటే తక్షణం మన భయాన్ని పోగొడతాడు. నీ భక్తుడై ఉండి కూడా దరిద్రంతో చస్తున్నానయ్యా, డబ్బులు లేక అప్పుల్లో పడి నీకే అవమానం అంటే తక్షణం లక్ష్మీ కటాక్షం వస్తుంది. అనుమానమేంలా. భక్తుడి ఆర్తికి భగవంతుడు తట్టుకోలేడు. ఉయ్యాలలో పిల్లాడు ఏడిస్తే తల్లి తట్టుకోగలదా? అన్ని పనులు మానేసి వెళ్ళిపోతుంది. భక్తుడు ఆర్తితో పిలిస్తే భగవంతుడు తట్టుకోలేడు. సమస్త దేవతల్ని వదిలేసి వస్తాడు. గజేంద్ర మోక్షం లెక్క వదిలి రాలేదు, అలాగే వస్తాడు. ఆర్తి ఉండాలి. ఏదో అజీర్తితో ప్రార్థన చేయడం కాదు, తిన్నది అరక్క. ఆర్తితో ప్రార్థన చేయాలి. అష్టదళోపరివేష్టిత లింగం సర్వ సముద్భవ కారణ లింగం అష్టదరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదళ పద్మం, దాని మీద శివలింగాన్ని కనుక పెట్టినట్టయితే, అష్టదళ పద్మంతో శివుణ్ణి అర్చించినట్టయితే విశేషమైన ఫలితం చెప్పారు. ఇక్కడ అది అర్థం కాదు. శంకరాచార్య అలాంటి సామాన్యమైన మాట చెప్పారు. అష్టదళాలంటే అష్టమూర్తులు, పంచభూతాలు. సో పృథివీ తేజో వాయువు ఆకాశాలు, ఆ పైన సూర్య చంద్రుడు ఇద్దరు, ఆ పైన జీవుడు. ఇవే శివుడు అష్టమూర్తులు. అష్టదళోపరివేష్టిత లింగం, పంచభూతాత్మకమైన శరీరం ఉంది ఇక్కడ. దీంట్లో మళ్ళీ సూర్యుడు కళ్ళల్లో వెలుగు రూపంలో ఉన్నాడు, చంద్రుడు మనస్సు రూపంలో వెలుగుతున్నాడు, జీవుడు రూపంలో ఒక శక్తి ఉంది. ఈ అష్టదళాల్లోనూ శివుణ్ణి పెట్టాలి. అంటే నీ గుండెల్లోనే శివుడు ఉన్నాడు అని భావన చెయ్యాలి. అలా చేస్తే సర్వ సముద్భవ కారణ లింగం. ఈ సృష్టి అంతా ఏర్పడడానికి అష్టమూర్తులే కారణం, పంచభూతాలు కారణం, సూర్య చంద్రుడు కారణం, జీవుడు కారణం. లేకుండా ఏది ఏర్పడలేదండి. అన్ని జీవులు అంతే. అందుకని అన్నిటికీ అదే మూలం. కాబట్టి అష్టదళాలంటే అష్టమూర్తులుగా భావించు. అష్టమూర్తులు నీ శరీరంలో ఉన్నాయి కాబట్టి గుండెల్లో ఉన్న శివుడినే అర్చన చేయి. అప్పుడు గుడిలో ఉండే శివుడు కూడా అర్థమవుతాడు. అప్పుడు అర్థమైతే ఏం జరుగుతుందండి? అష్టదరిద్ర వినాశన లింగం. అష్ట కష్టాలంటారు, అష్టదరిద్రాలంటారు. ఏమిటో తెలుసా? రుణం యాజ్ఞాచ వైరుధ్యం జారచోర దరిద్రత రోగశ్చ భుక్త శేషశ్చ అష్ట కష్టాప్తకీర్తితా. అప్పు చేసి బతకాల్సి రావడం అదో పెద్ద కష్టం. ఇవాళ అది ఫ్యాషన్ అయిపోయింది. అసలు అప్పు లేని మనిషి లేడు. అవయవాలు లేని మనిషి అయినా ఉన్నాడేమో కానీ అప్పు లేని మనిషి లేడు. నేను ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేకుండా బతుకుతున్నా అంటే వారికి నేను నమస్కారం చేస్తాను. ఎందుకంటే నాకు ఆ దరిద్రం లేదు. ఈఎంఐ అంటే నేను ప్రత్యేకంగా వ్యతిరేకిస్తాను. మా అబ్బాయిలు కూడా ఏమైనా కావాలంటే నేను కొనిస్తాను, మీరు ఈఎంఐ పెట్టకండి అని చెప్పాను. పెట్టకూడదు, అది అలవాటు చేసుకోమని. డబ్బులుంటే కొనుక్కోలేక మానేయాలి. ఇవాళ బాగా సమాజంలో వ్యాపించింది ఏమిటి అంటే
ప్రతిదానికి యాప్పు అప్పు యాప్పు అప్పు. తర్వాత వాడు టాపు, మనం ఊపి. ఇక్కడ ఈ అప్పు చేయడం బాగా దుర్లక్షణం అయిపోయింది. అందుకే డబ్బులు లేకుండా వస్తువు ఎలా కొంటా ఉండే, ₹1,00,000 వస్తువు కొనాలా, నీ దగ్గర 5,000 10,000 మించి లేవా, 90,000 అప్పు చేస్తావా? బుద్ధి జ్ఞానం ఉందా? పైగా నెలసరి వాయిదాలు ఎప్పుడో కట్టుకోవచ్చు, అర్థం లేదండి. ఉద్యోగంలో చేరాం, 50,000 జీతం ఉంది, ₹3,00,00,000 ఇల్లు కొట్టాడండి 30 ఏళ్ళకి సరిపడా. ఇప్పుడు రోజుకు 30 బిళ్ళలు వేసుకోవాలి, అప్పు తీర్చారు. చచ్చిపోతాడు అన్యాయంగా గుండెపోటు వచ్చి. 30 ఏళ్ళకి సరిపడా అప్పు చేస్తావా? 50,000 జీతం ఉన్నవాడికి 3,00,00,000 ఎందుకండి పని లేక? అదింట్లో ఉండలేడా? 5,000 10,000 ఇచ్చి ఉండాలి. నిజంగా 3,00,00,000 ఇల్లే నీకు కొనాలంటే 2,00,00,000 నీ దగ్గర ఉండాలి, క్యాష్ ఉండాలి. లేదా ఉన్న ఆస్తి అమ్మినా 2,00,00,000 పైన రావు, అప్పుడు నువ్వు అప్పు చేయి. 30,000 3,00,00,000 అప్పు చేస్తాడు. 30 ఏళ్ళు పెట్టామంటాడు, నెమ్మదిగా కట్టుకుంటాం. ఈ నెమ్మదిగా 30 ఏళ్ళు నెత్తి మీద తలనొప్పి కాదండి, ఆలోచించండి. యువతరం మొత్తం ఇక్కడే దెబ్బతింటున్నారు, ఆత్మహత్యల పాల్గొంటున్నారు. పైగా ఏమిటి, ఈ యథ ఉద్యోగాలు శాశ్వతం కాదు. పూర్వం పోస్ట్ మ్యాన్ ఉద్యోగం వచ్చినా సరే చచ్చే వరకు ఉండేది. ఇవాళ సాఫ్ట్వేర్ అంటే బాగా పనిచేస్తే జీతం పెంచాలి కాబట్టి తీసేస్తారు, పని చేయకపోతే పని చేయలేదు కూడా తీసేస్తారు. మొత్తం మీద తీసేయడం ఖాయం. పైగా తీసేయడం కోసం ఒక మేనేజర్ పెడతారు, టీఎం, తీసేసే మేనేజర్. ఎంతమందిని తీసేస్తే అంత ఇంక్రిమెంట్ ఇస్తారు వాడికి. ఎందుకంటే కంపెనీకి నష్టం రాకూడదు, పక్కా వ్యాపారం జరుగుతుందమ్మా. ఎంత మోసపోతున్నాం. వాళ్ళకి మన మీద నమ్మకం లేదు, మనకి వాళ్ళ మీద గౌరవం లేదు. ఏం ఉద్యోగాలండి? ఎందుకంటే రైల్వేలో పోర్టల్ ఉద్యోగం నయ్యం, వాడు ఏదో సాయంత్రానికి సంపాదించుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఈ ఉద్యోగాన్ని నమ్ముకుని మనం అప్పు చేస్తున్నాం అంటే అమాయకులం కాదు మనం. ఈ జీతం శాశ్వత, ఉద్యోగమే ఉండదే. అప్పుడు అప్పు ఎక్కడి నుంచి కడతారో? ఇప్పటికే నెలకు 2 లక్షలు పెట్టేసి ఈఎంఐ, ఇక్కడ ₹1,00,000 1,50,000. ఉద్యోగం ఊడితే, ఉద్యోగం చేయలేని పరిస్థితి వస్తే అనారోగ్యం రాదండి? తినే తిండి ఏంటండి? మధ్యలో వస్తాడు రూమ్లోంచి, పొద్దున్న 10 రాత్రి 11 వరకు పనిచేస్తాడు. మధ్యలో వచ్చి నిలబడి తింటాడు 2 మెతుకులు. ఇది ఎక్కడ అరుగుతుంది? ఇది మళ్ళీ వెళ్ళిపోగానే ఫోన్ వచ్చింది కాలే పై కాలు వచ్చే వరకు ఈ కాల్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ కాలు నిలవదు, కాలు పారిపోతాడు ఇక్కడికి. మరి అప్పుడు ఈ అరగకపోతే అనారోగ్యం, అప్పుడు వెంటనే వైద్యం దగ్గరికి వెళ్ళామనుకో, చేయి పట్టుకుంటే వెయ్యి, మళ్ళీ వదిలితే వెయ్యి. ఇవన్నీ ఆలోచించండి. ఎందుకు చెబుతున్నారు? దైవారాధన అంటే నేర్చుకోవాల్సింది స్తోత్రాలు చదువుకుంటూ కూర్చోవడం కాదు. ఇక్కడ అష్టదరిద్రాలంటే ఇవేనండి, రుణం. అప్పుడు యాజ్ఞ, ఇంకా ఉన్న అడుక్కోవచ్చాడు. బావా ఓ 2 లక్షల సత్తలా, బాబా ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు అప్పుల్లో ఉన్నది. ఇక్కడ ఇదే యాచన. ఇక అక్కడి నుంచి పిచ్చి నమ్మకాలన్నీ పెరిగి ఏమిటండి అనగా ఎవడో వస్తాడు, శుక్రుడు 6లో ఉన్నాడు, గురుడు 3లో ఉన్నాడు, నువ్వు ఇంట్లో ఉండాలి. వాడికి 2 లక్షలు ఇచ్చావు, వాడు అప్పులు తీరాయి, నీ అప్పులు పెరిగాయి. శుక్రుడు గురుడు అక్కడే ఉన్నారు. ఇవన్నీ మన బలహీనతను సొమ్ము చేసుకుంటారు. పక్క వ్యాపారం ఇది. కూర్చుని భగవన్నామస్మరణ చేసి సంతృప్తితో బతికితే అంతకంటే జీవితం ఉందా? సంతృప్తి, స్మరణ, ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. సంతృప్తి, స్మరణ, హాయిగా ఉంటారు. అప్పు చేసే పని లేదండి. రుణం, యాత్యాచ, వైరుధ్యం, వాడితో తాగాదా వీడితో తాగాదా గొడవ. ఎందుకండి? ఎక్కడదక్కడ వదిలేయాలి విషయాలు. ఓ మాట అంటే వదిలే, ఏం పర్వాలా, దాని గురించి ఓ పెద్ద పెంట చేయగలరు. చేస్తే గొడవలు ఎక్కువైపోతాయి. మనం ఊరుకున్నాం అనుకో, వాడు ఇష్టం వాక్కుని 2 రోజులు వాక్కుంటాడు, ఊరుకుంటాడు. మాట్లాడే వాళ్ళకి ఏం మాట్లాడినా ఇదోటి అటోటి లాగుతారు. ఇక్కడ ఈ ఫోన్లు పెరిగిపోయి ఇది చావచ్చు. ఇక్కడ ఈ పరాయి ఆధారణ తగ్గిపోవాలి. అదే యాజ్ఞ దరిద్రత అంటే అర్థం. ఈ యాచన, దరిద్రత, ఈ గొడవలు వదిలేయాలి అక్కడ. అంతేకాదు జార చోర దరిద్రత. ఎంత అందమైన భార్య ఉంటుంది, సుఖంగా సంసారం ఉంటుంది, ఎక్కడో ఎవరితో చూస్తాడు, పని లేక దాని వెనకాల పడతాడు. అబ్బే పొరపాటైంది రావుని చేసుకోవచ్చు. అది చేసుకున్న వాడిని అడుగు తెలుస్తుంది, వాడు ఎన్ని పడుతున్నాడు. ఒకసారి వాడు ముద్దు దగ్గర మైకెట్టు, నేను చదువుతున్నాను నీకెందుకంటే. ఈ మంచి ఇదివరకు ఇది మగవాళ్ళకి చెప్పేవాడు, ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా చెప్పాల్సి వస్తుంది. నమశివాయ. వీడితో ఒప్పందం, సుపారి, భర్తలు లేపేయి. ఎందుకు నీవిడ కూడా చూసింది ఎక్కడో సినిమా హాల్లో, వాడు నచ్చేసాడు. మొగుడు పనికి మళ్ళీ వాడి కింద కనపడ్డాడు. రాజుని చూసిన కళతో మొగుడు చూస్తే మొత్తం బుద్ధి అయింది. రాజుని చూడకుండా ఉంటే బాగానే ఉండదు. ఇదే మనకి జార చోర అంటే. ఇప్పుడు అంత మొత్తం ఆడమగ అందరూ తయారయ్యారు. ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలే. రోజు పేపర్లో ఇవే హత్యలు, వీటి గురించే హత్య. చోర, అక్కడి నుంచి దొంగతనాలు, మోసాలు, సైబర్ నేరాలనే. దొంగతనం కాకపోతే ఏంటండి, కన్నమే అనుకోకండి, కన్నమే కూడా చేసే మోసాలు తాళం. దరిద్రత, పేదరికం వచ్చి పడింది. దీనికి తోడు రోగం వచ్చి పడింది. ఆపైన భుక్త శేషశ్చ. హోటల్లో మనం తిండి ఏదో గొప్పది అనుకుంటున్నారేమో మీరు.
ఎక్కడెక్కడో పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టి తినగా మిగిలినవి కూడా దాచిపెట్టేసి మనకు పట్టుకొచ్చి పెడుతున్నారని దయచేసి నమ్మకండి అవన్నీ. ఇది గుప్త శేషస్య. ఎంగిలి కూడు, అనేక రకాల నిలవబెట్టిన కూడు. ఇవన్నీ పోవాలి అంటే అష్టదరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం. చివరిది 8వ శ్లోకం. సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం పరమ పరం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివలింగం. సురగురువు అంటే బృహస్పతి, సురవరులు అంటే దేవతలు. బృహస్పతి, తార వంటి వారు కూడా, ఇంద్రుడు, శశీదేవి వంటి వారు కూడా వారికి ఆపదలు వచ్చినప్పుడు శివార్చన చేశారు. దేవతలందరూ చేశారు, దేవ గురువులు కూడా చేశారు. సురవన పుష్ప సదార్చిత లింగం. దేవలోకంలో ఉండే పువ్వులు కూడా భగవదర్చనకి వినియోగించినప్పుడే గొప్పదనం వస్తుంది. అందుకని పారిజాత పుష్పాలతో కూడా శివార్చన చేశారు. అంతేకాదు, శివార్చన అంటే ఏమిటంటే చివరిగా చెబుతున్నారు శంకరాచార్య, పరం అపరం పరమాత్మక లింగం. అపరం అంటే ఈ కనపడేది, పరం అంటే పైది. ఆ పైది ఈ కనపడేది రెండు కూడా శివస్వరూపమే. స్వర్గానికి వెళ్ళి మనం కొత్తగా అనుభవించి చచ్చేటువంటి భోగాలు ఏమి ఉండవు అక్కడ. ఇక్కడ అనుభవించే భోగాలే అక్కడే ఉంటాయి. కాకపోతే తేడా ఏమిటంటే ఇక్కడ మామూలుగా ఎవడో హోటల్లో కూడా రవ్వ దోశ పట్టుకొస్తాడు, అక్కడ రాంబ రవ్వ దోశ పట్టుకొస్తుంది. అంతకంటే ఊర్వశి కాస్త ఉప్మా పెడుతుంది, అక్కడ మేనక 2 మిరపకాయ బజ్జీలు ఇస్తుంది, తిలోత్తమ తిరగల్లో బట్టి తిప్పేస్తుంది. అంతకంటే ఎందుకంటే వచ్చి చచ్చేది ఏం లేదు అక్కడ. కాస్త అందమైన వాళ్ళు ఓటిస్తే పదార్థాలు అందంగా ఉంటాయా? రుచిగా ఉండాలి కదా ముందు. అందుకే అదేదో ఇక్కడే ఉన్నాం కదా, స్వర్గవాసించిన వచ్చేది లేదు. పరం అపరం ఆత్మకలింగం అన్నీ శివుడే. ఇక్కడే కనుక మనం ఆనందంగా ఉండగలిగితే ఇంతకంటే స్వర్గం ఉంటుందా? అంచేత చివరిగా ఒకటే మాట, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. లింగాష్టకమిదం పుణ్యం ఎప్పటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సకమోదతి. ఈ లింగాష్టకాన్ని ఎవరైతే భక్తితో అర్థాన్ని భావన చేస్తూ పఠిస్తారో వాళ్ళు శివలోకాన్ని పొందుతారు మృత్యు అనంతరం. ఈ లోకంలో కూడా శివేన సకమోదతి. శివశబ్దానికి కేవలం ఏదో ముక్కంటి శివుడు అని కాదు, మంగళప్రదుడు అని అర్థం. ఈ లోకంలో వారికి సర్వమంగళాలు జరుగుతాయి, వారి ఇంట్లో శుభాలే జరుగుతాయి, అశుభాలు జరగవు. మామూలుగా సహజంగా వచ్చే మృత్యు వచ్చిన తర్వాత కూడా వారు కైలాసంలో శివుడితో సహా ఆనందిస్తూ ఉంటారు. ఇది మీలో ఏమాత్రం దైవభక్తిని దేశభక్తిని పెంచగలిగిన, మీలో ఉండే ఆందోళనల్ని భయాలని ఏమాత్రం తొలగించగలిగిన నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.